బైబిల్ పరిశుద్ధ గ్రంథం వైపు తిప్పుదాం. టుడే ఐ వాంట్ టు గో సమ్ ఆఫ్ ద థింగ్స్, కొన్ని ముఖ్యమైన విషయాలలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. బహుశా దేవుని చిత్తమైతే ఈరోజు సాయంత్రం కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. ఒకవేళ సాయంత్రంలో మీటింగ్లో ఎవరు లేకపోతే దయచేసి యూట్యూబ్లో మీరు దాన్ని చూసుకోవచ్చు. సాయంత్రం లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 27 నుండి చదువుదాం మనం. 27, 28 2 స్క్రిప్చర్స్, 2 లేఖనాలు నేను చదవదలుచుకున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 27, 28. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు, ఏంటిది? మేఘారుడుగా రావడం. వచ్చినప్పుడు, ఆయన మేఘారుడుగా వచ్చినప్పుడు, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అంటే ఆయన మనిషి కుమారుడు రావుడితోటే విడుదల జరగదు, సమీపించింది. విమోచన సమీపించింది. లేఖనం అర్థమవుతుందా? గమనించండి. మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడే వచ్చుట చూతురు. చూస్తారా? రాకడ ఎప్పుడు బహిరంగంగానే ఉంటుంది, కానీ ఎత్తబడుట రహస్యంగా ఉంటుంది. ప్రవక్త ఏమన్నాడంటే రాకడ బహిరంగంగా ఉంటుంది, కానీ ర్యాప్చర్, ఎత్తబడుట రహస్యంగా ఉంటుంది. మొదటి రాకడలో కూడా అంతే. మొదటి రాకడలో రాకడ బహిరంగంగా జరిగింది, ఇజ్రాయెల్లో సమరయుల మధ్యలో, కరెక్టేనా? కానీ ఎత్తబడుట రోజు ఎవరికి తెలియలేదు. సమాధులు తెరబడిన సంగతి తెలియదు. అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేపబడింది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, పరిశుద్ధులు, విశ్వాసులు, ఆదాం మొదలుకొని చివరి వ్యక్తి మలాకి వరకు ఎంతమంది అయితే నిద్రించారు, అందరూ కూడా లేపబడ్డారు. ఆ పైన శిలోపై ఉన్న కుడి పక్క దొంగ వరకు వాళ్ళందరూ లేపబడ్డారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరికైనా తెలుసా ఎత్తబట్ట జరిగిన సంగతి? అదిగో ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి, ఇది దావీదు సమాధి, ఇది సొలొమోను సమాధి, ఇదిగో ఇది ఈయన సమాధి, ఇదిగో అది ఆయన సమాధి అని మన సంఘశాఖడు ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు. ఇజ్రాయెల్ చెప్పుకున్నట్టుగానే, పాత నిబంధనలోని ఇజ్రాయెల్ చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ కూడా అంతేగా, వాళ్ళు నమ్మరు కదా. వాళ్ళు మొదటి రాకడ నమ్మలేదు, మొదటి రాకడలో జరిగిన ఎత్తబట్టని నమ్మలేదు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారు, వాళ్ళ పితరులు ఇంకా సమాధిలోనే ఉన్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడో లేపబడ్డారు. వాళ్ళు అది రహస్యంగా జరిగిపోయింది. అది సేమ్ ఇప్పుడు కూడా రెండవ రాకడ అంతే. రెండవ రాకడ బహిరంగంగా జరుగుతుంది, మహాప్రభావముతోనూ మహిమతోనూ, ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు. అర్థమైందా? కానీ ఎత్తబడుట ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు, చూసినప్పుడు ఏమవుతుంది? ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. ఎందుకు? మీ విడుదల, మీ విమోచన సమీపముగా. ఇంగ్లీష్లో ఏమంటే రిడెంప్షన్, విమోచన సమీపముగా ఉన్నది. వెంటనే విమోచన జరగదు, విమోచన సమీపంగా ఉన్నది. ఎందుకంటే విమోచన ఏంటో తెలుసా? మొత్తం విమోచించబట్టి ఏంటో తెలుసా? ఎత్తబడుట. ఇప్పుడు మన ప్రాణాత్మలు మాత్రమే విమోచించబడ్డాయి, కానీ ఇంకా శరీరం విమోచించబడలా. ఎత్తబడిలో జరగబోయేది ఏంటిది? ఇప్పుడు మన శరీరము కూడా విమోచించబడబోతున్నది. అక్షేతం ధరించుకోబోతున్నది, మర్తత అమర్తతను ధరించుకోబోతున్నది. ఏమాన్. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. అది రహస్యం. అది ఎత్తబడుట రహస్యం, శరీర మార్పు చెంది వెళ్ళిపోవుట రహస్యం, కానీ రాకడ బహిరంగం. నెక్స్ట్ మత్తయి సువార్త 24వ అధ్యాయం. దీన్ని ఇలానే ఉంచి ఇంకో లేఖనం కూడా చదువుదాం. సారీ, మత్తయి సువార్త 24వ అధ్యాయం
27వ వచనం, 24 అధ్యాయము 6 ముద్రలు అక్కడ బోధించబడ్డాయి. 7వ ముద్రను ఉపమాన రీతిగా బోధించబడ్డాయి. అక్కడ 6 ముద్రలు బోధించబడ్డవి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 ప్రశ్నలు శిష్యులు యేసుకేశారు ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ 3 ప్రశ్నలలో ఆయన 3 ప్రశ్నలకు జవాబిస్తూ 7 ముద్రలను విత్తన రూపంలో బోధించాడు ఆయన. ఏ రూపంలో? విత్తనం ఏంటిది? వాక్యం. వాక్య రూపంలో, విత్తన రూపంలో. యేసు ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనో 7 ముద్రలను విత్తన రూపంలో బోధిస్తే, యోహాను ప్రకటన గ్రంథంలోనో గుర్తుల రూపంలో చూశాడు. ఏ రూపంలో? గుర్తుల రూపంలో. తెల్లని గుర్రాలు, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండురపు గుర్రము పట్టుకున్నారా మీరు? అవన్నీ గుర్తులు అయి ఉన్నాయి. అవి ఆయన చూసిందంతా గుర్తుల రూపంలో 7 ముద్రలను. ఈయనలో యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనో ఆయన విత్తన రూపంలో బోధించాడు. ఇప్పుడు విత్తన రూపంలో బోధించబడింది, గుర్తుల రూపంలో చూపించబడిన ప్రకటన గ్రంథంలోని చూపించబడిన 7 ముద్రలను విలియం బ్రెనామ్ 7వ దూత వచ్చి దానిని పూర్తిగా అర్థమే రూపంలో బోధించాడు. ఆయన బయలుపరచబడుతున్న రూపములా, వాక్యము బయలుపరచబడుతున్న రూపం ఇది. అటు గుర్తులు బయలుపరచబడ్డాయి, ఇటు విత్తనములు బయలుపరచబడ్డాయి. ఆమేనంటారా? ఆమేనంటారా? అందులో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 27వ వచనం మనం చదివితే ఇలాగుంది, చూద్దాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడినో అలాగే మనుష్య కుమారుని రాకడయును ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోగవును. గద్దలు కాదు, పక్షిరాజు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రం రాలను, ఆకాశమండల శక్తులు కదిలింపబడును. చూడండి, ఈ లేఖనం 29వ వచనం లేఖనము, ఈ లేఖనము శ్రమల కాలములో నెరవేర్పేది. కానీ ఎత్తబడే ముందు నెరవేర్పు జరగవలసిన లేఖనం ఏంటంటే 27, 28 మళ్ళీ 30 వచనం నుండి. 27లో ఏముంది? తూర్పున మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడెనో అలాగే మనిషి కుమారుని రాకడ ఏంటిది? రాకడయు ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోగ. ఇది పక్షిరాజుల కాలమేనా? ఇది 4వ జీవి కాలమేనా? ఎగురుచున్న పక్షిరాజు కాలమేనా? 30వ వచనం, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వాళ్ళు రొమ్ము కొట్టుకుందరు. చూశారు కానీ ఇంకా రొమ్ము కొట్టుకోలేదు. కొట్టుకుంటారు. ఎందుకంటే రాకడ జరిగిన తర్వాత ఎత్తబడ జరగాల. ఎత్తబడట అయిన తర్వాత కొట్టుకుంటారు. ఇక సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆ గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. బ్రదర్, ఆ 7 దూతలు ఇప్పుడు పోగు చేస్తున్నారా? ఆ 7 ఉరుములు ఇప్పుడు పోగు చేస్తున్నాయా? ఆయన దిగొస్తున్నప్పుడు మొదటి వర్తమానం ఏంటి చెప్పండి? ఆర్భాటం. మొదటి దశలోనిగా 4:16 ప్రకారముగా ప్రభు పరలోకమును దిగొస్తున్నప్పుడు మొదటిది ఏంటిది? ఆయనది ఆర్భాటం. ఆయన ఎలా దిగొస్తాడట? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో దిగొస్తున్నాడు ఆయన. మొదటిది ఆర్భాటం. ఆర్భాటం ఏంటిది? వధువుని క్రీస్తులో సమకూర్చుట. దానికోసం ఎవరు పంపుతున్నాడు? దూతలను పంపుతున్నాడు. వచ్చింది 7 దూతలు వచ్చారా? ఆయన మేఘారుడిగా వచ్చింది. ఆ మేఘములో 7 దూతలు ఉన్నారా? ఆ మేఘములో 7 దూతలు ఉన్నారా? ఇదేంటిది? ఇది 7 దూతల యొక్క సమూహమై ఉన్నది. ఇప్పుడు ఆ 7 దూతలే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు పట్టుకొని ఉన్నారు. 7 ఉరుముల యొక్క వర్తమానమును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ 7 ఉరుముల వర్తమానంలోనే నీ పేరు వినబడతా ఉన్నది. ఇప్పుడు ఆ 7 దూతలు నలుదిక్కుల పంపబడ్డారు. అంటే 7 ఉరుముల వర్తమానము, 7 ముద్రల ఒక ప్రత్యక్షత, నలుదిక్కుల వధువుని ఆర్భాట వర్తమానం కింద
క్రీస్తులో సమకూరుస్తా ఉన్నది. వండర్ఫుల్, అద్భుతంగా లేదు? ఏమాన్? ఓకే, ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన గొప్ప బూరలతో కాదు, బూర అది ఎవరిది? అది 7వ దూత బూర. ప్రాఫెట్ అంటాడు, 1 trumpet బట్ 7 thunders. ఒక్క బూర కానీ 7 ఉరుములు పలికినాయి అక్కడ. 1 2 3 4 5 6 7 ఉరుములు పలికినాయి. అదే 7వ దూత బూర. అదే 7వ దూత బూర ఏంటిది? 7 ఉరుముల వర్తమానం. ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపను, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరం వరకు. అయితుందా ఇప్పుడు వర్తమానం? 7 ఉరుముల వర్తమానం ఈ చివరి నుండి ఆ చివరి వరకు, తూర్పు నుండి పడమడి వరకు, అవునా? ఉత్తరము నుండి దక్షిణం వరకు. ఆమేన్. నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఎక్కడ? జెఫర్సన్విల్లో కాదు, లేకపోతే ఇండియాలో కాదు, ఆఫ్రికాలో కాదు, క్రీస్తు యేసులో. ఆమేన్. ఇప్పుడు చూడండి, వెంటనే ఆయన సూచన ఇస్తాడు. అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజురపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇంతకు బైబిల్లో అంజూరపు చెట్టు ఎవరు? ఇజ్రాయెల్ మళ్ళీ చిగురిస్తాయంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మరలా తిరిగి ఒక దేశంగా ఏర్పడుతుంది. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు, ఏంటి? ఏ సంగతులు? అంజూరపు చెట్టు చిగురించడం చూసినప్పుడు, ఆయన ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడే వచ్చడం చూసినప్పుడు, మీ విడుదల సమీపంగా ఉన్నదని చూసినప్పుడు, మీరు తలలు పైకెత్తుకొని మీ విడుదల సమీపంగా ఉన్నదని చూసినప్పుడు, ఆయన దూతలను పంపినప్పుడు, 7 దూతలను, 7 వర్తమానాలను, 7 ఉరుముల వర్తమానములను, బైబిల్ అంతా 7 ఉరుముల చేత ముద్రించబడి ఉన్నది. ఆ 7 ముద్రల వర్తమానాన్ని పంపినప్పుడు ఇవన్నీ సంగతులు జరిగే ఆ ప్రకారం మీరు ఈ సంగతులను జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. లవోదికయ సంఘకాలంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన ద్వారము దగ్గర తలుపు కొడుతున్నాడు ఆయన. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కానీ ఇప్పుడు మనం ఎరుగున్నాం. అందుకు కారణం ఏంటో తెలుసా? అది జరిగింది కాబట్టి. ఆయన మహాప్రభావముతో మహిమతో ఆకాశములో మేఘారుడై వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ గడి ఏదో మనకు తెలుసు. అది జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది. ప్రకటన 10 జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు తెలిసింది. మొదటి తెస్సలోనిక 4:16 జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది. కానీ అంతకుముందు ఎవరు తెలియదు. మర్మం అంతా సమాప్తం అంటే మామూలు విషయం అనుకుంటానావా? 7వ దూత పలుకుతున్న మర్మం అంతా సమాప్తం అంటే 37వ వచనం చూడండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాడు ఆయన. 9వ దినములో ఎలాగుండును? మనిషి కుమారుని రాకడయు, ప్రత్యక్షత కాదు, రాకడయును అలాగే ఉండును. మనిషి కుమారుడు ఎలా వస్తాడు? మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా ప్రయాణం చేయునో అలా మనిషి కుమారుని రాకడ ఉంటుంది. జలప్రయాణానికి ముందటి దినములలో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చు నుండి జలప్రయాణం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలా ఉన్నని మనుష్య కుమారుని రాకడ ఉండును. రాకడ అందరికీ తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఎత్తబడ్డ గురించి చెప్తాడు ఇక్కడ. అది హొడిదోలేదు. అందుకే అంటాడు ఇప్పుడు ఆయన, ఆ కాలమున, ఆ రాకడ కాలమున, ఆ రాకడ జరిగిన కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. తెలియదు ఎప్పుడు పోయిందో ఏమైందో. 2 స్త్రీలు తిరగలు విసిచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి.
దేవుడికి మహిమ. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం ఎప్పుడూ తప్పిపోదు ప్రభువా. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేరుపు జరుగునని నీ వాక్యం చెప్తుంది. ఎంత నిజం ప్రభువా. ఎందుకంటే ఈ లేఖనాలన్నీ ఇప్పుడు నెరవేర్పు జరిగినవి. ఇప్పుడు ఆ కాలంలోనే మేము ఉన్నాము. ఇందులో చాలా లేఖనాలు చరిత్ర అయిపోయినాయి, కూడా జరిగినవి చరిత్ర అయినాయి. ఇప్పుడు అవి ఇంకా కొన్ని లేఖనాలు ఇప్పుడు జరగడానికి సిద్ధముగా ఉన్నాయి. ఓ దేవా, చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవని నువ్వు అందుకే చెప్పినావు ప్రభువా. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. ఎందుకంటే మీరు లోపట ఉన్నవారు, గ్రంథములో రాయబడిన వారు. వెలబడ వారికి అనుగ్రహించబడలేదు, గ్రంథములో లేని వారికి అనుగ్రహించబడలేదు. వెలబట ఉన్నవారు, గ్రంథములో లేనివారు, గ్రంథము బయట ఉన్నవారు, వారికి అనుగ్రహించబడలేదు. అందుకే చూచున్న మీ కన్నులు, వినుచున్న మీ చెవులు ధన్యమయ్యమన్నావు. దేవా, నువ్వు సహాయం చేయి. ఇంకా ఈ వాక్యం అర్థమైనట్లుగా నువ్వు మాతో మాట్లాడు. కావలసిన వర్తమానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోనండి. I want to read a scripture, ఒక లేఖనం ఒక కొటేషన్ నేను చదవాలనుకుంటున్నాను ప్రాఫెట్ గారిది. ఇది తెలుగులో తర్జమా చేయబడలేదని నేను అనుకుంటున్నాను, వెతికితే దొరకలేదు. అందుకే ఇంగ్లీష్లో ఉంది. నేను దాన్ని అలానే చదివి మీకు తెలుగులో చెప్తాను. మెసేజ్ పేరు ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి. 1962 జూలై 13వ తారీఖున చెప్పబడింది. 1962 జూలై 13వ తారీఖున చెప్పబడిన మెసేజ్ ఇది. ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి. 290వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఇలా అంటున్నాడు. బాగా వినండి. 290వ పారాగ్రాఫ్లో, when I am standing here, my ministry is a different ministry from a pastor or teacher. నేను ఇక్కడ నిలబడి ఉండగా నా యొక్క పరిచర్య ఒక పాస్టర్కు లేదా ఒక ఉపదేశకునికి ఉన్న పరిచర్య లాంటి పరిచర్య కాదు. నా పరిచర్య వేరైన పరిచర్య. ఏంటిదైన పరిచర్య? ఐఎమ్ నాట్, నేను కాదు. అంటే నేను పాస్టర్నో లేదా ఉపదేశనో కాదు. నేను ఇఫ్ ఐఎమ్ సే థింగ్స్ రాంగ్, బ్రదరన్ ఫర్గివ్ మీ. నేను ఒకవేళ ఏదైనా కార్యములు తప్పుగా చెప్తే సహోదరులారా నన్ను క్షమించండి. ఐ డోంట్ మీన్ ఇట్. అది నా యొక్క ఉద్దేశం కాదు, అలా తప్పు చెప్పాలని నా ఉద్దేశం కాదు. బట్ వినండి ఇక్కడ నుండి, బట్ కానీ దిస్ ఈజ్ మై మినిస్ట్రీ, ఇది నా పరిచర్య. సి, చూచారా? టు డిక్లేర్ హిమ్ దట్ హీ ఈజ్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు అని ప్రకటించుటయే నా యొక్క పరిచర్య. ఏంటిది? ఆయన ఇక్కడ ఉన్నాడు అని ప్రకటించుటయే నా పరిచర్య. నేను ఒక పాస్టర్ కాదు, నేను ఒక సువార్థికుని కాదు, లేకపోతే నేను ఒక అపోస్తులనో టీచర్నో కాదు. నా పరిచర్య వేరు, వ్యత్యాసం. నా పరిచర్య వేరే ఉన్నది. అదేంట పరిచర్య అంటే, నా పరిచర్య ఏమిటంటే ఆయన ఇక్కడ ఉన్నాడు అని ప్రకటించుటే నా పరిచర్య. ఈ మాట ఎక్కడో మనము బైబిల్లో చదివినట్టు వినపడుతున్నదే. ఈ మాట నీకు యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పుట మీరు వింటారు. యోహాను ఏమంటాడో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇప్పుడు ఆయన ఇక్కడ మన మధ్యలోనే ఉన్నాడు, ఆయనను ప్రకటించడానికే నేను వచ్చాను, ఆయనను చూపించడానికే నేను వచ్చాను. ఆయన చెప్పులు వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాదు. ఆయన ఇప్పుడు మన మధ్యలోనే మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మొదటి రాకడ ముందు ఏలియాగా ఎలాగైతే ఆయన పంపబడ్డాడో, ఇప్పుడు రెండో రాకడలో ఏలియాగా విలియం బ్రానమ్ ఎందుకు పంపబడ్డాడు? ఆయన ఇక్కడ ఉన్నాడని ప్రకటించడానికి. వండర్ఫుల్, అద్భుతంగా లేదు? ఆయన ఇక్కడ ఉన్నాడని మనకు ప్రకటించడానికి
ప్రవక్త పంపబడ్డాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని మాత్రమే కాదు, ఆయనే ఈయన మన మధ్యలో ఉన్నవాడు ఎవరో కాదు, ఈయనే అని చూపించడానికి వచ్చాడు ప్రవక్త. మెస్సయాని పరిచయం చేసేది ఎప్పుడు? ఏలియా. మొదటి రాకల్లో మెస్సయాని పరిచయం చేసింది ఏలియా. అప్పుడు ఏలియా భూమిపైన ఉన్నాడు, మరియు మెస్సయ్య కూడా భూమిపైన ఉన్నాడు, క్రీస్తు కూడా భూమిపైన ఉన్నాడు. ఆయన ప్రకటించినప్పుడు అది ఎవరికి ప్రకటించాడు మొదటి రాకల్లో అంటే ఇజ్రాయేలులకు మరియు సమరయులకు. జలప్రలయములో ప్రపంచమంతా నాశనమైపోయి ఒక్కడే ఒక మానవుడు మిగిలిపోయాడు, అతనే నోవాహు. ఏం బ్రదర్, అతని ఫ్యామిలీ ఉంది, చెప్తా. ఒకడే మానవుడు నోవాహు. నోవాహులో నుండి వచ్చింది ఆయన భార్య, నోవాహు సగభాగం. నోవాహు యొక్క నడుములో నుండి వచ్చిన వారే ఆ ముగ్గురు కుమారులు. వీళ్ళందరూ నోవాహులే కదా. అంటే వీళ్ళందరి ప్రారంభం ఎక్కడ మొదలైందంటే నోవాహులో ప్రారంభమైంది. ఆ ఒక్క మనుషుల్లో నుండి బయలుదేరింది, నోవాహులో నుండి. అర్థమైందా నేను చెప్పింది? ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఆదాములో నుండి జనాంగం అంతా రాలేదు. ఎందుకంటే ఆదాములో నుండి హేబేలు వచ్చాడు. హేబేలు చంపబడినప్పుడు, కయ్యోను చేత చంపబడినప్పుడు హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. షేతు నుండి సంతానం మొదలైంది. ఆమేన్. కానీ అక్కడ ఇంకొక సంతానం కూడా నడుస్తుంది. వారెవరు? కయ్యోను. కయ్యోను ఎక్కడి నుండి వచ్చాడు? దుష్టుని సంబంధి. బైబిల్ అంటుంది కయ్యోను దుష్టుని సంబంధి. కయ్యోను మృగం యొక్క ముద్రను పొందుకున్నవాడు, గుర్తును పొందుకున్నవాడు, మృగం యొక్క గుర్తును. అవునా కాదా? వాడు ఎక్కడి నుండి వచ్చాడు? సర్పంలో నుండి వచ్చాడు, జంతువులో నుండి వచ్చాడు. కానీ అదే నోవాహు దినాలకు వచ్చినప్పుడు సమస్త ప్రపంచం అంతా జలప్రలయంలో నాశనం అయిపోయాక నోవాహు ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకంటే నోవాహులో నుండి వచ్చినదే నోవాహు భార్య. భార్య ఎవరు? భర్తలో భాగం. భార్య అంటే ఎవరు? భర్తలో భాగం. సో నోవాహు భార్య. అలానే ముగ్గురు కుమారులు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? నోవాహు నడుములో నుండి. అంటే ఆ ఒక్క మనుషుల్లో నుండి ఇప్పుడు భార్య, ఆ భార్య ద్వారా ముగ్గురు కుమారులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సర్వసంతానం ఎక్కడి నుండి వచ్చింది బ్రదర్ అంటే నోవాహు కంటే ముందే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు చక్కని వారిని చూచి తమ మనసుకొచ్చిన వారిని వివాహం చేసుకున్నప్పుడు అక్కడ సీడ్ మిక్స్ అయిపోయింది. ఆ మిక్సింగ్ సీడ్లో నుండి వచ్చిన వాడే నోవాహు. ఆ మిశ్రమమైన విత్తనంలో నుండి వచ్చిన వాడే నోవాహు. మరి నోవాహులో ఇప్పుడు ఏమేమి ఉన్నదంటే ఇది దేవుని సంతానము ఉన్నది, సర్వ సంతానము ఉన్నది. అందుకే షేము యాపేతులో వాళ్ళని షేము చూస్తే దేవుని సంతానం. షేములో నుండి వచ్చిన వాడే అబ్రాహాము. అబ్రాహామును పిలిచింది దేవుడు షేములో నుండి వచ్చినందుకు. కనదే హామును చూస్తే హాము సర్వసంతానం. ఎందుకంటే హాము శపించబడ్డాడు. కెనాను తండ్రి హాము శపించబడ్డాడు. శపించబడ్డాడంటే అర్థము, మళ్ళీ మనం ఆది కాండంలోకి వెళ్తే, అదే ఆదిలోనికి వెళ్తే అక్కడ శపించబడినది ఎవరంటే కయ్యోను. శపించబడింది కయ్యోను. దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళని శపించలే, శిక్షించాడు వాళ్ళని. శపించింది ఎవరినంటే కయ్యోనుని. చదవండి మీరు బైబిల్లో. మళ్ళీ ఇప్పుడు నోవాహు శపించాడు ఎవరిని? హాముని. ఎందుకు? మళ్ళీ సర్వసంతానం. నోవాహు నడుములో నుండి వచ్చాడు, సర్వసంతానం. అర్థమైందా? నేను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, పుట్టిన పిల్లోడికి తల్లిదండ్రులు ఇద్దరు నలుపుగా ఉంటే తెల్లగా పుడతాడు. అరే ఈ తెలుపు రంగు ఎక్కడి నుండి వచ్చిందని చూస్తే 3-4 తరాల క్రితము వాళ్ళ తాత ముత్తాత తెల్లగా ఉండేవాడు. అందుకే వీడు తెల్లగా పుట్టాడు. అంటే 3 తరాల వరకు నలిపే వచ్చింది, కానీ ఆ తెలుపు ఉంది కానీ వ్యక్తపరచబడలే. ఇప్పుడు ఈ 3 తరాల తర్వాత ఆ తెలుపు ఇప్పుడు వ్యక్తపరచబడింది. కొన్నిసార్లు మనం అంటాం, అరే తండ్రి పొట్టుగానే ఉన్నాడు, తల్లి పొట్టుగానే ఉన్నది, వీడే ఇంత పొడుగేయండు. తండ్రి పొట్టుగానే ఉన్నాడు, తల్లి పొట్టుగానే ఉంది,
కానీ వీడేంది ఇంత పొడుగేండి, ఇంత ఇంత పెద్దగా అయిపోయి ఇంత పొడుగైపోయాడేంది? ఈ పొడుగు ఎక్కడుండేనంటే ఎప్పుడో ఓ 2-3 తరాల ముందు వీళ్ళ తాతనో ముత్తాతనో ఎవరో సంబడి పొడుగ్గా ఉండేవాడు. కానీ ఆ పొడుగ్గా ఉండేది ఏదైతే ఉందో ఆ వస్తున్న 2-3 తరాలలో అది వ్యక్తపరచబడలేదు, కానీ వీళ్ళ తరంలో అది వ్యక్తపరచబడింది. సేమ్ అదే విధంగా వింటున్నారని అన్నది, అక్కడ సర్పసంతానము దేవుని సంతానము మిక్స్ అయ్యాక, ఆ 2 విత్తనాలు మిశ్రమం చెందాక నోవావులో అది వ్యక్తపరచబడింది ఒక కుమారుని రూపంలో. ఎవరతనంటే హాము. అందుకే మనం ఏం చూస్తామంటే మళ్ళీ అబ్రాహాము చూడండి, మన జాగ్రత్త వినండి. మళ్ళీ అబ్రాహాము కుమారు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకుతో పాటు అబ్రాహాముకి ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు, ఇష్మాయేలు. కరెక్టేనా కాదా? అతను అబ్రాహాము నుండి వచ్చినాడే. అదే మనం ఇస్సాకు పిల్లలను చూసినాం అనుకో, యాకోబు, ఏశావు. ఏశావు భ్రష్టుడని బైబిల్ చెప్తుంది. పౌలు గారు భ్రష్టుడని రాశాడు అక్కడ. ఒక్క పూట భోజనం కొరకు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు, జన్మ హక్కును. కరెక్టేనా? భ్రష్టుడు. ఎందుకు భ్రష్టుడు? ఒకే తండ్రి ఒకే తల్లి, ఇసాకు రిబ్కా. అందులో ఇసాకు దేవుని విత్తనమే, రిబ్కా కూడా దేవుని విత్తనమే. అయినా ఎలా వచ్చాడు భ్రష్టుడు? అదిగో అక్కడ మిక్స్ అయిన సీడ్ ఇక్కడ వ్యక్తపరచబడింది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే జాగ్రత్త వినండి. నోవాహు అనే ఒక్క మనుషుల్లో నుండి మళ్ళీ ప్రపంచం అంతా వచ్చింది. నోవాహులో నుండే నోవాహు భార్య ద్వారా, నోవాహులోని భాగమై ఉన్న నోవాహు భార్య ద్వారా 3 కుమారులు వచ్చారు. ఆ 3 కుమారుల ద్వారా ప్రపంచంలో సంతానం వచ్చింది. ఆ 3 కుమారులు అంటే షేము, హాము, యాపేతు. షేము ఎవరు అంటే షేములో నుండి వచ్చిన వాడే అబ్రహాము. అబ్రహాము నుండి వచ్చిన వారే ఇజ్రాయేలులు. హాములో నుండి వచ్చిన వారు అన్యజనులు, ప్రపంచంలో ఉన్న అన్యజనులు. అలానే యాపేతులో నుండి వచ్చిన వారు సమరయులు. మొదటి రాకడ ఆయన ఏకైక మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు తూర్పు వైపు వచ్చాడు ఆయన. ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందంటే తూర్పు వైపు. ప్రపంచ పటంలో చూస్తే అది తూర్పు దేశం. అది తూర్పు వైపు వచ్చాడు ఏకైక మనిషి కుమారుడిగా. తూర్పు వైపు వచ్చి ఎవరెవరికి చూపించుకున్నాడు ఆయన ఏకైక మనిషి కుమారుడని? మెస్సయా సూచన ఎవరెవరికి చూపించాడు ఆయన? అటు ఇజ్రాయెల్లకు అటు సమరయులకు. అర్థమైందా? ఆ ఇద్దరికి చూపించాడు. వాళ్ళిద్దరూ ఆ ఇద్దరు ఎక్కడి నుండి వచ్చారంటే షేములో నుండి యాపేతులో నుండి వచ్చారు. కానీ హాములో నుండి వచ్చిన అన్యజనులకు ఆయన తను మనిషి కుమారుడిగా వాళ్ళ దగ్గరికి రాలేదు. మొదటి రాకడ అన్యజనులకు కాదు. మొదటి రాకడ అసలు అన్యజనులకు వాగ్దానం చేయబడలేదు. మొదటి రాకడ అన్యజనులకు వాగ్దానం చేయబడలేదు. వాగ్దానం చేయబడింది 2వ రాకడ. అది కూడా ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాలలో, అలానే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుండి మనం చదువుకుంటూ వచ్చినాం కదా, 37 నుండి ఆ వచనాలు ఏవైతే అక్కడ ఉన్నాయో మనిషి కుమారుని రాకడ, అది ఆయన అన్యజనులకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అది 2వ రాకడ అయి ఉన్నది. అది మొదటి రాకడ ఇజ్రాయేలులకు సమరయులకు మాత్రమే, అన్యజనులకు కాదు. అందుకే ఆయన ఇజ్రాయేల్ యొద్దకు సమరయుల యొద్దకు వచ్చాడు మొదటి రాకడలో. కానీ 2వ రాకడ అది అన్యజనులకు, హాములో నుండి వచ్చిన అన్యజనులకు వాగ్దానం చేయబడిన రాకడ. అది మొదటి రాకడలో ఉన్నప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మరలా మనిషి కుమారుడిని అక్కడ జరుగుతుంది. అవి నోవాహు దినాల వల్ల ఉండబోతున్నాయి, అవి లోతు దినాల వల్ల ఉండబోతున్నాయి. లోతు దినాలు అన్య పట్టణాలైన సొదొమ, గొమొర్రా, దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ కూడా, అన్య పట్టణాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడిన దినాలు అవి. ఇప్పుడు కూడా మళ్ళీ అన్య దేశాలన్నీ అగ్ని చేత కాల్చబడే దినాలు. అమనంటారా? దేవుడు ఈ అన్య దేశాలన్నిటినీ అగ్ని చేత ఆయన కాల్చబోతున్నాడు. ఆయన నోవాహు దినాలు మొత్తం ప్రపంచమంతా జలప్రలయం ద్వారా నాశనమైన దినాలు అవి. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రపంచమంతా అగ్ని చేత నాశనమయ్యే దినాలు ఇవి. అదిగో ఆ సమయంలో 2వ రాకడ అన్య జనులకు వాగ్దానం చేయబడింది. 2వ రాకడ వింటున్నారా? ఏంటా 2వ రాకడ? మెరుపు తూర్పున పుట్టి
పడమర వరకు ఎలా కనబడునో మనిషి కుమారుని రాకడ కూడా అలా ఉంటుంది. తూర్పున పుట్టి పడమర వరకు కనబడుతున్న మెరుపు ఎలా ఉన్నదో మనిషి కుమారుని రాకడ ఎలా ఉంటుంది అంటే అర్థం, ఆయన మొదటి రాకడ తూర్పులో జరిగింది, ఇజ్రాయేలులో జరిగింది. ఇప్పుడు ఆయన రెండవ రాకడ పశ్చిమములో జరుగుతున్నది. అందుకే ఆయన ఏకైక మనిషి కుమారుడుగా పశ్చిమ దేశమైన అమెరికాలో సన్సెట్ పర్వతం పైన దిగొస్తా ఉన్నాడు ఆయన. పశ్చిమ దేశం, ప్రపంచంలోని పశ్చిమ దేశాలలో ఒక దేశమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, ఆ దేశములో, ఆ పశ్చిమ దేశంలో, అమెరికా దేశంలో సన్సెట్ పర్వతం పైన ఆయన రాకడ జరుగుతూ ఉన్నది. ఏకైక మనిషి కుమారుని రాకడ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తూర్పున మొదలుపెట్టి పడమర వరకు. కానీ తూర్పున పుట్టిన మెరుపు ఎవరికంటే, ఆ మనిషి కుమారుని రాకడ ఎవరికంటే అది ఇశ్రాయేలులకు సమరులకు అది మొదటి రాకడ. కానీ పడమరవన వస్తున్న మెరుపు ఎవరికంటే, ఆ మనిషి కుమారుని రాకడ ఎవరికంటే అది అన్యజనులకు రాకడ అయి ఉన్నది. అది ఆమెనంటారా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఒక లేఖనం చదివిస్తాను, ఒక ప్రవక్త కొటేషన్ చదివిస్తాను. రెడీగా ఉన్నారా? 1965 ఫిబ్రవరి 19 చెప్పిన మెసేజ్, దిస్ డే ది స్క్రిప్చర్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. ఫుల్ఫిల్డ్, నెరవేరును కాదు, నెరవేరినది అంటే లేఖనం ఏదైతే ఆ దినమున నెరవేరిందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఈ లేఖనం నెరవేరినది. ఇది హబ్లో ఉంది, ఇది హబ్లో నుండి చెప్తున్నా నేను. 68వ పారాగ్రాఫ్, అందరు కూడా రాసుకున్న వాళ్ళు రాసుకోండి. 68వ పారాగ్రాఫ్ నేను చదువుతున్నాను. ఈ దినమున ఈ లేఖనం సొదొమ సూచన. ఏం సూచన? కరెక్ట్. ఇప్పుడు సొదొమ దినాలేనా ఈ దినాలు? యేసు చెప్పినట్టు ఇవి సొదొమ దినాలేనా? సొదొమ గొమొరా దినాలు, నోవాహు దినాలు. సొదొమ సూచన అని ఎందుకన్నాడు? సొదొమ దినాలలో ఏం జరిగింది? స్వలింగ సంపర్కం, లెస్బియన్స్, గేస్, ఎల్జిబిటి వాళ్ళు సొదొమలో ఉన్నారు. అందుకే ఆ రోజున ఆ ఇద్దరు దూతలు, ఆ దేవదూతలు లోతింటికి వెళ్ళినప్పుడు సొదొమలో ఉన్న ప్రజలందరూ లోతింటి దగ్గరికి వచ్చి లోతును బడికి పిలిచి, నీ దగ్గర ఉన్న ఇద్దరు మనుషులను బడికి తీసుకురా, ఈ రాత్రి మేము వాళ్ళతో కూడాలి అంటే వాళ్ళతో మేము శయనించాలి. ఏంటి? పురుషులతోనా? దాన్నే గేస్ అంటారు. గేస్, స్త్రీతో, పురుషుడితో, లెస్బియన్స్ అండ్ గేస్, స్వలింగ సంపర్కులు, ఎల్జిబిటి, లెస్బియన్స్, బైసెక్చువల్స్, గేస్, ట్రాన్స్జెండర్స్, ఎల్జిబిటి 4 రకాలు. లెస్బియన్స్ అంటేనో స్త్రీని కూడుకోవడం. గేస్ అంటేనో పురుషుని కూడుకోవడం. బైసెక్చువల్ అంటేనో ఇటు వీళ్ళు పురుషునితో కూడుకుంటారు, స్త్రీతో కూడుకుంటారు. మీకు అర్థమైందని అన్నది? అటు పురుషునితోని ఇటు స్త్రీతో, అలానే స్త్రీ కూడా అటు తన పురుషునితోని ఇటు స్త్రీతోని, వాళ్ళని బైసెక్చువల్స్ అంటారు. వాళ్ళను ఇటు స్త్రీ కూడా స్త్రీతోనూ స్త్రీ పురుషునితోనూ కూడుకునే దానిని బైసెక్చువల్ అంటారు. పురుషుడు కూడా అంతే, ఇటు పురుషునితోని కూడుకుంటాడు, అటు స్త్రీతో కూడుకుంటాడు. వీళ్ళు బైసెక్చువల్స్ వీళ్ళు. తర్వాత గే, ఎల్జిబిటి వింటున్నారా? గేస్ అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళే పురుషులతో కూడుకోవడం, స్వలింగ సంపర్కులు. టీ అంటే ట్రాన్స్జెండర్స్, అనగా సెక్స్ మార్పిడి చేసుకున్నవారు మనకు రోడ్ల పైన కనబడుతున్నారు. పుట్టింది పురుషులుగా పుడతారు, కానీ వాళ్ళు స్త్రీలుగా మారుతారు. ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు స్త్రీలుగా మారుతారు. వాళ్ళు పురుషుల నుండి స్త్రీగా, వాళ్ళే ట్రాన్స్జెండర్స్. మనం చూస్తున్నాం వాళ్ళని భూమి పైన, మనం రోజు రోడ్ల పైన కనబడుతూ ఉంటారు. దాన్నే ఎల్జిబిటి అంటారు. ఎల్ అంటే లెస్బియన్స్, జి అంటే గేస్, బి అంటే బైసెక్చువల్స్, టీ అంటే ట్రాన్స్జెండర్స్. 4 జాతులు
అసలు దేవుడు సృజించింది స్త్రీని, పురుషుణ్ణి. బైబిల్ వీటికి వ్యతిరేకం. అండ్ బ్రదర్ బ్రానమ్ చెప్పినట్టుగా అది ఒక స్పిరిట్. లెస్బియన్ అనేది ఒక స్పిరిట్, గేస్ అనేది ఒక స్పిరిట్, బైసెక్సువల్ అనేది ఒక స్పిరిట్, అలానే ట్రాన్స్జెండర్ అనేది కూడా ఒక స్పిరిట్. స్పిరిట్స్ ఇవి. ఈ స్పిరిట్స్ వాళ్ళని పీడిస్తూ ఉంటాయి. దాని ఏమంటారు, లోతు దినాలలో, సొదొమ గొమొర్రా దినాలలో వాళ్ళు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా గేస్, లెస్బియన్స్. అందుకే వాళ్ళు వచ్చి అంటున్నారు, వాళ్ళు గేస్ కాబట్టి, స్వలింగ సంపర్కులు కాబట్టి, నీ ఇంట్లో నేడు వచ్చిన ఇద్దరు మనుషులను, వాళ్ళు దేవదూతలు మనుషుల రూపంలో ఉన్నారు. అక్కడ దేవదూతలే మనుషుల రూపంలో ఉన్నారు. ప్రవక్త చెప్పిన ప్రకారం మికాయేలు, గాబ్రియేలు వాళ్ళిద్దరు ఇప్పుడు మనుషుల రూపంలో ఉన్నారు. అక్కడ యెహోవాయో అబ్రహాం దగ్గర ఉండిపోయాడు. ఈ యొక్క మికాయేలు, గాబ్రియేల్ అనే ఇద్దరు దూతలో వీళ్ళు మనుషుల రూపంలో ఉన్నారు. యెహోవా కూడా అక్కడ మనుషుల రూపంలో ఉన్నాడు, అబ్రహాం దగ్గర నిలిచిపోయాడు. వీళ్ళిద్దరు మాత్రం సొదొమ వైపు వచ్చారు. లోతు బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు లోతు ఇంటికి ఇద్దరు మనుషులు కొత్తలు వచ్చేళ్ళని తెలుసుతోటే అక్కడున్న పిల్లలు మొదలుకొని పెద్ద వరకు ఉన్న పురుషులందరూ లోతు ఇంటి దగ్గరకు వచ్చి, ఆ సొదొమలో ఉన్న, గొమొర్రాలో ఉన్న పురుషులందరూ, అందరి ఇంట్లో ఉన్న పురుషులందరూ, పిల్లలు మొదలుకొని పెద్ద వరకు అందరూ వచ్చి, నేడు నీ ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషులను బయటికి తీసుకురా, మేము ఈ రాత్రి వాళ్ళతో కూడాలంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు గేస్, వీళ్ళు స్వలింగ సంపర్కులు అన్నమాట. ప్రవక్త అదే అంటున్నాడు. ప్రపంచం అంతా ఇప్పుడు సొదొమ సూచన, అది ఇప్పుడు జరుగుతుందిగా, సొదొమ సూచన. రెండవది ఆగ్ర సంతానపు సూచన, సూపర్ సీడ్ సైన్. ఇంగ్లీష్లో సూపర్ సీడ్ సైన్ ఉంటుంది. అంటే అర్థము అతీతమైన సంతానపు సూచన. ఇప్పుడు అతీతమైన సంతానం ఉందా భూమిపైన? ఎవరు? వధువు. అతీతమైన సంతానం ఎవరు? వధువు. అతీతమైన విత్తనం ఎవరు? వధువు అయి ఉన్నది. సో ఇప్పుడు అతీతము యొక్క విత్తనపు సూచన. మూడవది స్వాభావిక సంఘం యొక్క సూచన, అంటే లోక సంబంధమైన సంఘం. మూడు కనబడుతున్నాయి. సొదొమ సూచన అంటే స్వలింగ సంపర్కులు. రెండవది అతీతమైన విత్తనం యొక్క సూచన, అంటే అతీతమైన సంతానం ఇప్పుడు భూమిపైన ఉంటుంది, అది సూచన కనబడుతుంది ఇప్పుడు అతీతమైన సంతానం సూచనగా. మూడవది డినామినేషన్, సంఘశాఖలు. ఈ సంఘశాఖలు ఏంటి? స్వాభావిక సంఘం యొక్క సూచన, శరీర సంబంధమైన సంఘం యొక్క సూచన, లోక సంబంధమైన సంఘం యొక్క సూచన. మూడు సూచనలు. అవనంటారా? ఈ దినము ఈ లేఖనము మీ మధ్య నెరవేరిందా? ఈ మూడు కనబడుతున్నాయా మనకు? సొదొమ సూచన కనబడుతున్నదా? ప్రపంచమంతా సొదొమీలుగా మారుతున్నారా? రెండవది ఇక్కడ ఆగ్ర సంతానం సూచన, అంటే అదే అతీతమైన సంతానం సూచన ఉన్నదా? సూపర్ రేస్, అతీతమైన జాతి ఉందా? అతీతమైన జాతి భూమిపైన ఉందా ఇప్పుడు? ఎవరామె? వధువు అయి ఉన్నది ఆమె. మూడవది సంఘశాఖలు, సంస్థాగత సంఘాలు, స్వాభావిక సంఘం యొక్క సూచన, అంటే లోక సంబంధమైన సంఘము. మూడు ఉన్నాయా ఇప్పుడు? ఈ మూడుని ప్రవక్త చూపించి అంటున్నాడు, ఈ దినం ఈ లేఖనం మీ మధ్య నెరవేరినది. అది నువ్వు నమ్మేదవా? వెంటనే ఆయనని రక్షకుడిగా, బాగుపరచువానిగా అంగీకరించేదవా? మీరందరూ లేచి నిలబడండి. ప్రార్థనలో చివరిలో చెప్తున్నాడు ఆయన, ఇలాగూ చెప్పండి, నా స్వస్థతను అంగీకరించుచున్నాను, ఆయన నా రక్షకునిగా స్వీకరించేదను, ఆయన నా రాజుగా అంగీకరించేదను. అందరూ లేచి నిలబడండి. ఇది చివరి అన్నమాట ప్రార్థన. ఈ దినమున స్నేహితులారా వినండి, ఆయన లేఖనం తీసుకొని చదివి తిరిగి దానిని యాజకునికి ఇచ్చాను. జనుల కనులు ఆయన మీద ఉండెను, ఆయన వారి వైపు చూచి ఈ దినం ఈ లేఖనం నెరవేరిందని చెప్పాను. యెషయాలో జరిగిన విషయం. యెషయా లేఖనం చదివి ఈ దినము ఈ లేఖనం నెరవేరు జరిగిందన్నాడు. అది మొదటి రాకడలో జరగాల్సినది జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇక్కడ నుండి జాగ్రత్త వినండి. మొదటి రాకడలో ఎలాగైతే ఆ లేఖనం తీసి యెషయా చెప్పబడిన 60వ అధ్యాయంలోని లేఖనం తీసి చదివి, నేడు ఈ లేఖనము నెరవేర్పు, మీ విడికిల్లో నెరవేర్పు, ఈ దినమన నెరవేర్పు జరిగింది అని ఎలా చెప్పాడో ఇప్పుడు చూద్దాం. మనం చివరి దినములో జీవించుచున్నామని నిరూపించి లేఖనములు
ఒక డజను చదివి వినిపించా. మనం చివరి దినములలో జీవించుచున్నామని నిరూపించు లేఖనములు ఒక డజను చదివి వినిపించాను. యేసుక్రీస్తు తిరిగి భూమి మీదికి వచ్చుట ఈ తరము చూచును. యేసుక్రీస్తు తిరిగి భూమి మీదికి వచ్చుట ఈ తరము చూచును. ఈ రాత్రి మరలా చెప్పుచున్నాను, ఈ దినమున ఈ లేఖనము మీ కనుల ఎదుట నెరవేరినది. కొందరు అడుగుతున్నారు నన్ను, ఏది రెండవ రాకడలో యేసుక్రీస్తు భూమిపైకి రాడు తెలుసా? మరి ఇదేంటిది? మొదటి రాకడలో యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు రెండో రాకడలో ఎందుకు రాడు ఆయన? మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడిగా వచ్చిదే, మరి రెండవ రాకడలో కూడా ఆయన మనిషి కుమారుడుగా రావాలి కదా. మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు, భూమిపైకి వచ్చినప్పుడు, అదిగో అదే ఇజ్రాయేలులకు అనగా షేము సంతానానికి మరి యాపేసు సంతానమైన సమరేలకు చివరి సూచన అయితే, ఆ రాకడ చివరి సూచన అయితే, ఇక దాంతో వాళ్ళ తరం ముగించబడింది. ఇజ్రాయెల్ తరం ముగించబడింది, ఇజ్రాయెల్ కాలం ముగించబడింది ఆ రాకడతోనే. ఇప్పుడు కూడా మరలా రెండవ రాకడలో మనిషి కుమారుడిగా ఆయన భూమిపైకి వచ్చినప్పుడు, ఇప్పుడు హాము సంతానమైన అన్యజనులకు అది చివరి సూచన అయి ఉండి, ఇప్పుడు ఇక ఈ తరము అంటే ఈ కాలము అంటే అన్యజనుల కాలము ముగించబడుతున్నదిగా. రాకడతోనే ఇజ్రాయేలు యొక్క తరము లేదా ఇజ్రాయేల్ యొక్క కాలము ముగించబడింది మొదటి రాకడలో. ఇప్పుడు కూడా రాకడతోనే అన్యజనుల యొక్క తరము, అన్యజనుల యొక్క కాలము ముగించబడుతుంది. అది భూమి పైననే, ఇది భూమి పైననే. అది ఏకైక మనిషి కుమారుని రాకడా, ఇది కూడా ఏకైక మనిషి కుమారుని రాకడా. అది మొదటి రాకడా, ఇది రెండో రాకడా. 7వ ముద్రలోని మొదటి మడతలో 2 రాకడలు ఉన్నాయి. ఏకైక మనిషి కుమారుడుగా ఆయన బయలుపరచుకోవడంలో మొదటి రాకడలో 2 సంతానాలు చూపించాడు. అదే షేము యాపేదు సంతానాలకు, ఇజ్రాయేలులకు, సమరులకు. ఇప్పుడు రెండవ రాకడలో హాము సంతానమైన అన్యజనులకు చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మొత్తం 3 మడతలు ఉన్నాయి. 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. మొదటి మడతలో ఆ రెండు రాకడలు ఉన్నాయి. పాయింట్ అర్థమైందా? అందుకే ఈ రోజున ఎవరెవరైతే ఇది రెండవ రాకడ నమ్ముతలేరో, 63లో జరిగింది, 1963లో జరిగింది, ప్రకటన 10 ప్రకారముగా, మొదటి తెస్సలోనిక 4:16 ప్రకారముగా ప్రభు దిగొచ్చాడు పరలోకము నుండి, ఏకైక మనిషి కుమారుడుగా దిగొచ్చాడు అని ఎవరెవరు నమ్ముతలేరో, ఇక్కడ మనం చదివిన లూకా సువార్తలో మనం చదివిన ఆ యొక్క 21వ అధ్యాయం 27, 28 వచనాలలో, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడే వచ్చిన చూతురు ఆ లేఖనం నెరవేర్పు జరిగింది. దాన్నే ప్రవక్త ఏమంటున్నాడు? నేడు మీ కళ్ళ ఎదుట ఈ లేఖనము నెరవేర్పు జరిగినది. ఏంటిది? యేసుక్రీస్తు మరలా భూమి మీదికి వచ్చుట ఈ తరము చూచును. చూసిందా? ఏ తరం? ఈ తరము అంజురపు చెట్టు చిగురించడం చూచిన తరం అది. అంజురపు చెట్టు అనగా ఇజ్రాయేలు చిగురించుట అంటే ఇజ్రాయేలు మరలా ఒక దేశంగా ఏర్పడుట. అది ఎప్పుడు జరిగింది? 1948 మే 14లో జరిగింది. అది 1948 మే 14లో వాళ్ళు స్వతంత్రం పొందుకొని వాళ్ళు ఒక దేశంగా ఏర్పడ్డారు. ఆ తరం ఏం చూస్తుందట? యేసు క్రీస్తు తిరిగి భూమి మీదకి వచ్చుట చూస్తారు. అందుకే 1963లో గమనిస్తున్నారు, అది 48, 63 తరము లోపటే జరుగుతుంది ఇప్పుడు. అమనంటారా? ఎందుకంటే ఒక్క తరము 70 సంవత్సరాలు. ఇజ్రాయేలులకు ఒక్క తరము 70, అన్యజనులకు ఒక్క తరము 40. మనకు 40 సంవత్సరాలు, వాళ్ళకు 70 సంవత్సరాలు. ఒక్క తరము వాళ్ళకు 70 సంవత్సరాలు. ఇప్పుడు 1948లో అంజురపు చెట్టు చిగురించింది అంటే ఇజ్రాయెల్ మళ్ళీ స్వతంత్రం పొందుకుంది.
ఇప్పుడు ఒక తరం అంటే ఉదాహరణ 48 + 70 ఎంత అవుతుంది? 118. 118 ఎట్లయితుంది? 1948లో స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం నేను వేస్తాను. అది 1948 నుండి +70 కలిపితే నీకు +70 కలిపితే ఒక్క నిమిషం 2018. ఏంటి 2000? మీరు 48 + 70 కలుపుతాను, అట్లా కాదు. 1948 + 70 సంవత్సరాలు ఒక తరం కలిపితే ఏమవుతుంది? 218. 2018. ఇప్పుడు ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నావు నువ్వు? మరి రెండో రాకడ జరగలేదే. అంటే యేసు ప్రభు చెప్పిన మాట తప్ప? ఆయన ఏమన్నాడో తెలుసా? నా మాటలు గతించవన్నాడు ఆయన. భూమి ఆకాశములు గతించినా నా మాటలు మాత్రం గతించవన్నాడు ఆయన. అంటే ఆయన 2018 లోపలనే రావాలి. ఆయన వచ్చాడు. ఇదిగో మేఘారుడై వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చాడు పాస్టర్ గారు? 1963లో వచ్చాడు ఆయన. తరము లోపలనే వచ్చేసాడు ఆయన. ఏ తరమైతే అక్కడ అంజూరపు చెట్టు చిగురించుట చూసినదో ఆ తరము గతించకపోకమునిపే. ఆ తరం ఎప్పుడు గతించింది? 2018లో గతించింది. దానికంటే ముందే ఆయన రావాలి. అందుకే 1963లోనే అంజూరపు చెట్టు చిగురించిన తరము చూసింది. 63లో ఆయన రావడము. ఎలా వచ్చాడు ఆయన? మహాప్రభావముతోనూ మహిమతోనూ మనిషి కుమారుడు మేఘారుడే వచ్చాడు చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి. ఎందుకు? మీ విడుదల ఎప్పుడైతుందంటే ఎత్తబడుట. ఫస్ట్ సూచన రాకడ సూచన అయి ఉన్నది. మనిషి కుమారుడుగా ఆయన భూమిపైకి తిరిగి రావడం, అది రెండవ రాకడ సూచన అయి ఉన్నది. అది నెక్స్ట్ ఏంటిది? ఎత్తబడుట, విడుదల, విమోచన. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా 27వ వచనంలో అంటాడు, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు. తూర్పున పుట్టిన మెరుపు ఏంటిది? అది మొదటి రాకడ. ఏకైక మనిషి కుమారుడి రాకడ తూర్పు దిక్కున ఇజ్రాయేలులకు మరి సమనులకు జరిగింది. పడమటి వరకు ఎలాగూ కనబడను. ఇప్పుడు పడమట అంటే ఏంటిది? ఇప్పుడు పడమటి వైపు రావాలి ఆయన రాకడ. అందుకే 63లో ఎక్కడొచ్చింది? పడమటిలో. పశ్చిమ దేశం, అమెరికా దేశం. ప్రవక్త అక్కడే ఉన్నాడు. చూడండి, ఏలియా తూర్పున ఉన్నాడు అక్కడ బాప్తిస్మం ఆ రోజున. ఇప్పుడు ఈ ఏలియా పశ్చిమమున ఉన్నాడు రెండవ రాకడ సమయానికి. బ్రదర్, ఎంత అద్భుతంగా లేఖనాన్ని నెరవేరుతానో చూసినావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మెస్సియాను భూమిపైన పరిచయం చేసేది ఎవరు? భూమిపైన ఏలియా. ఆ రోజు మొదటి రాకడలో మెస్సియాను భూమిపైన పరిచయం చేసింది ఏలియానేనా? ఆయన పేరే బాప్తిస్మం ఇచ్చు యోహాను. అది తూర్పు వైపు. ఇజ్రాయెల్ ఎటు ఉంది? తూర్పు వైపు. కానీ ఇప్పుడు పడమటి వైపు. పడమర వైపు ఏంటిది? ఇప్పుడు వెస్ట్ వైపు ఏంటిది? ఇప్పుడు మళ్ళా ఏలియా ఉన్నాడు రంగం పైన. ఎవరైనా రెండో రాకడ ముందు పంపబడిన విలియం మ్యారియన్ బ్రెన్హామ్. కరెక్టేనా? ఇప్పుడు రెండో రాకడ ముందు పంపబడిన విలియం మ్యారియన్ బ్రెన్హామే మనకి ఈ రోజున మన యొక్క ఏలియా ఉన్నాడు. ఆయన ఎట్టున్నాడు? ఆయన పడమడి వైపు ఉన్నాడు. ఆయన వినబడతలేదు నాకు. ఎటువైపు ఉన్నాడు? ఆయన పడమర వైపు ఉన్నాడు. ఆయన ఆమేన్. ఆయన పడమర వైపు ఉన్నాడు. ఆమేన్. అందుకే రాకడ కూడా ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు పడమర వైపు. మనిషి కుమారుని రాకడ తూర్పు వైపు, మనిషి కుమారుని రాకడ పడమర వైపు. మనిషి కుమారుని రాకడ తూర్పు వైపు జరుగుతున్నప్పుడు అది మొదటి రాకడ. అక్కడ ఏలియా రంగం పైన ఉన్నాడు, పరిచయం చేశాడు. ఇప్పుడు మనిషి కుమారుని రాకడ పడమర వైపు జరుగుతూ ఉంటే రెండవ రాకడ. ఇప్పుడు మళ్ళా ఏలియా ఉన్నాడు, ఆయన విలియం మ్యారియన్ బ్రెన్హామ్ పరిచయం చేశాడు ఇప్పుడు ఆ రాకడని. ఇప్పుడు ఈ రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? పీనుగా ఎక్కడ ఉన్నదో, ఎందుకైనా శరీరం తిని
అన్న రక్తం త్రాగేది పక్షిరాజు పిల్లలేగా. నన్ను భుజించువాడే జీవిస్తాడు, నిత్య జీవాన్ని కలుగుంటాడు. ఏకైక మనిషి కుమారుని శరీరమును తిని రక్తమును త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు. అక్కడనో తూర్పు వైపు మొదటి రాకలో వాళ్ళు తిన్నారు, ఇక్కడనో పడమర వైపు మనము అన్ని జనులలో ఏర్పరచబడిన వంశంలో ఉన్న మనం ఈరోజు తింటా ఉన్నాం. ఏసంటున్నాడు మత్తయి 24:30 వచ్చడానికి ఎల్లుడితోటే, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతోను ఆకాశం మేఘారుడే వచ్చుట చూసినా చూడకపోతే చూపిస్తానం, యూట్యూబ్ ద్వారా చూపిస్తానం, ప్రపంచమంతా యూట్యూబ్ ద్వారా చూపిస్తానం, మీడియా ద్వారా చూపిస్తానం. చూడకపోతే అది నీ ఇష్టం, మేమేం చేయలేం, మేమేదో చూపిస్తానం. ఇదిగో ఇదే మత్తయి 24:30 నెరవేర్పు. ఇదిగో ఇదే లూకా 17:30 నెరవేర్పు. ఇగో ఇదే ప్రకటన 10:1 నెరవేర్పు. ఇదే మొదటి తెస్సలోనిక 4:16 నెరవేర్పు. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకమో. వి డోంట్ కేర్, మేము లెక్క చేయం. మేమేం నమ్మమని ఎవరిని బతలాడతలేం. మేము నమ్మమని ఎవరిని అయ్య బాబు అని కాలు పట్టుకోవట్లేదు. మేము నీకు ప్రకటించబడింది లేఖనం ప్రకారముగా ఆయన మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూశారు. ఈ ఫోటోలు తీసింది ఎవరు? విలియం బ్రెన్హామ్ కాదు, లేదా విలియం బ్రెన్హామ్ గారిని వెంబడించే వాళ్ళు కాదు. సైన్స్ తీసింది, లైఫ్ పత్రికలో వేయబడింది, ప్రపంచమంతా ప్రకటించబడింది, ఇంకా ప్రకటించబడుతున్నది. రాకడ ప్రకటించబడాలి కదా, రాకడ జరిగిన తర్వాత రాకడ ప్రకటించబడాలి కదా. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. రాకడ జరిగినప్పుడు మొదటి రాకడలో ఫిలిప్పు వెళ్ళి నతానేలుకు ప్రకటించాడా లేదా? నేను అనేది ప్రకటన చేయడం. వీళ్ళు వెళ్ళి ప్రకటించారు, ఆయన రాకడ జరిగింది, ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు, ఆయనే ఆ మనిషి కుమారుడు. వచ్చి చూడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఎత్తబట్టి అయిపోయిన తర్వాత ఆయన రాకడం ప్రకటించారా లేదా? వినబడతలేదు నాకు. ఎందుకంటే ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు కొత్త నిబంధనలో ఉన్న వధువుని విమోచించడానికి వచ్చాడు. అదేవిధంగా పాత నిబంధనలో వధువుకి ఛాయగా నీడగా ముంగుర్తుగా ఉన్న ప్రవక్తలను, క్రీస్తుకు వధువుకి ఛాయగా నీడగా ముంగుర్తుగా ఉన్న ప్రవక్తలను, పరిశుద్ధులను, విశ్వాసులను విమోచించడానికి వచ్చాడు. ఫస్ట్ ఆయన ఛాయలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ నిజ రూపం రాబోతున్నది. అదే 7 సంఘకాలాలలో, అదే ఈ 2000 సంవత్సరాలలో. అందుకే ఆయన మొదటి రాకడ ప్రకటించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, మొదటి రాకడ తర్వాత రెండో రాకడ కూడా జరిగింది, చివరి సూచన కూడా జరిగింది. ఇప్పుడు ఓన్లీ తూర్పు వైపున మాత్రమే మెరవలేదు, పడమర వైపు కూడా, పడమటి వైపు కూడా ఇప్పుడు మెరుపు మెరిసింది. ఇప్పుడు కేవలం మొదటి రాకడనే జరగలే, తూర్పు వైపు మొదటి రాకడనే జరగలే, ఇప్పుడు రెండవ రాకడ పడమర వైపు కూడా జరిగింది. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇటు మొదటి రాకడం ప్రకటిస్తాము, అటు రెండవ రాకడం ప్రకటిస్తాం. ఇటు మొదటి రాకడను ప్రకటిస్తాము, ఇటు రెండవ రాకడం ప్రకటిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనిషి కుమారుడు, మరి ఆయన 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 తూర్పు నుండి పడమర వరకు మెరుపు వలె ఎలాగైతే ప్రయాణం చేస్తుందో అలా ఆయన రాకడ ప్రయాణం చేసింది. తూర్పు వైపు మనిషి కుమారుని రాకడ, పడమర వైపు మనిషి కుమారుని రాకడ, మొదటి రాకడ, రెండు రాకడ. ఇప్పుడు ఆయన మహాప్రభావముతో ధరేమంటారంటే మేఘారుడే ఆయన వచ్చాడు. ప్రభావంతో మహిమతో మేఘారుడే వచ్చాడు. అదే రెండవ రాకడ. దాని ఇప్పుడు అందుకే మనం ప్రకటిస్తున్నాం. బ్రదర్, ప్రకటించిన తర్వాత అంగీకరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జగత్పనాథ్ వేయబడక మునిపే, లోకపనాథులు వేయబడక మునిపే ఏర్పరచబడిన గుంపు వాళ్ళు. మొదటి రాకడ అన్నప్పుడు అంగీకరించిన వాళ్ళు ఎవరు? ఆయన రాకడ వచ్చినప్పుడు,
ఆయన రాకడ జరిగినప్పుడు దాన్ని ఎవరు నమ్మారు? దాన్ని ఏర్పరచబడిన వాళ్ళే. పౌలు గారు అందుకే వాళ్ళకి ఏమని రాశాడు? ఎఫెసీ 1:4 మనం జగతు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడి ఉన్నాము. పేతురు గారు ఏమన్నాడు? మనం ఏర్పరచబడిన వంశం, మనం రాజులైన యాజక సమూహం మనం. చెప్పాడా లేదా? మొదటి రాకడని గురించి ప్రకటిస్తూ ఆమేన్. వాళ్ళు మాత్రమే నమ్మారు. వాళ్ళు ఇప్పుడు కూడా రెండవ రాకడని ఎవరు నమ్ముతారు? మళ్ళీ రాజులైన యాజక వంశమే, వాళ్ళే నమ్ముతారు. ఏర్పరచబడిన వంశమే నమ్ముతుంది. అక్కడో ఇజ్రాయేలులో నుండి సమరలో నుండి అయితే మొదటి రాకల్లో, ఇక రెండవ రాకల్లో అన్ని జనుల్లో నుండి. రైట్. మొదటి రాకడలో శిష్యులు, అపోస్తులు, ఆది సంఘమును మిగతా సంఘ శాఖల నుండి, మిగతా సంఘ శాఖలు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, హేరోదులు లాంటి సంఘ శాఖల నుండి అప్పుడున్న నామకార్థ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల నుండి వేరు చేసింది ఏంటిదంటే రాకడ వర్తమానం. శిష్యులు, అపోస్తులు, ఆది సంఘం దాన్ని నమ్మిన వాళ్ళు ఆయన రాకడ జరిగిందంటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు సంఘ శాఖలో ఎక్కడ జరిగింది ఆ రాకడ అనే వాళ్ళు అంటున్నారు. వాళ్ళని వేరు చేసింది ఏంది? రాకడ వర్తమానం. ఈరోజు మళ్ళీ తిరిగి మనం అపోస్తల బోధకు వచ్చినామా? మళ్ళా తిరిగి అపోస్తల బోధకు వచ్చినామా? ఏలియా మనల్ని మళ్ళా తిరిగి ఎక్కడ తీసుకొచ్చాడు? పిల్లల యొక్క విశ్వాసాన్ని తండ్రుల విశ్వాసం వైపు. పిల్లలు ఎవరు? మనమై ఉన్నాం. మన విశ్వాసాన్ని తండ్రులు ఆది అపోస్తల విశ్వాసం వైపు తిప్పాడు. ఏంటిది? ఇప్పుడు మళ్ళీ మనల్ని ఏం వేరు చేయాలా? మొదటి రాకడ కాదు. ఎందుకంటే మొదటి రాకడ సతీష్ కుమార్ కూడా నమ్ముతాడు. మొదటి రాకడ డినామినేషన్స్ అన్నీ నమ్ముతానాయి. కానీ నమ్మంది ఏంటి బ్రదర్? రెండవ. అక్కడ అపోస్తులకు మొదటి రాకడ జరిగింది. ఇప్పుడు ఇక్కడున్న అపోస్తులకు రెండవ రాకడ జరిగినది. అక్కడ ఆయన తలరాయిగా వచ్చాడు, ఇక్కడ కూడా ఆయన తలరాయిగా వచ్చాడు. అందుకే ఇప్పుడు రెండవ రాకడ వర్తమానమే మిగతా సంఘ శాఖల నుండి, సంస్థాగత సంఘాల నుండి ఈ వధువుని వేరు చేస్తా ఉన్నది. ఇప్పుడు మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటిది? ఇప్పుడు రాజ్య సువార్త ఏంటిది? ఇప్పుడు అక్కడ మొదటి రాకడలో రాజ్య సువార్త మెస్సయ వచ్చాడు, క్రీస్తు వచ్చాడు. వచ్చి ఆయన రక్తం కార్చాడు, వచ్చి ఆయన వెల చెల్లించాడు, ఆయన విమోచనకు వెల చెల్లించాడు, క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు. అదేనా? అది మొదటి రాకడ యొక్క వర్తమానం. అదేనా వాళ్ళు చెప్పిన ప్రసంగం? కానీ ఇప్పుడేంటిది? ఆ ఎవరి కోసమైతే ఆయన వెల చెల్లించాడో, ఎవరి కోసమైతే ఆయన రక్తాన్ని చిందించాడో వారిని కొనిపోవడానికి, వారిని తన వారిగా స్వీకరించి కొనిపోవడానికి, వారికి తలరాయిగా అతకబడి ఆ శరీరాన్ని కొనిపోవడానికి ఇప్పుడు ఆయన రెండవసారి వచ్చాడు. ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు. రెండవ రాకడ జరిగింది అని చెప్పడమే రాజ్య సువార్త. యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 24 ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించబడు వరకు అంతము రాదు. మొదటి రాకడ యొక్క రాజ్య సువార్త కాదు. మొదటి రాకడ యొక్క రాజ్య సువార్త కాదు. రెండవ రాకడ యొక్క రాజ్య సువార్త. 1963లో రెండవ రాకడ యొక్క రాజ్య సువార్త. 1963లో ప్రకటన 10:1లో ఇదిగో ఇక్కడ మనం చదివిన లేఖనాలు మత్తయి సువార్త 24 27, 28, 30, 31, 32 చదువుకుని వెళ్తూనే ఉన్నాం మనం ఇప్పుడు అవన్నీ లేఖనాలు. అదేవిధంగా లూకా సువార్త 21 27, 28 వచనాలు, ప్రకటన 10:1 మొదటి తెస్సలోనిక 4:16లో ఉన్న వచనం. ఇవన్నీ ఏంటిది? రెండవ రాకడ యొక్క సువార్త. ఇప్పుడు ఈ సువార్త మనం ఏం చేయాలి? ప్రపంచానికి మనము ప్రకటించాలి.
వారు నమ్మినా నమ్మకపోయినా సాక్షార్థంగా చెప్పాలి. ఎందుకంటే ఇది సకల గోత్రము వారు. హే మ్యాన్, సకల గోత్రము వారు. ఆయన మనిషి కుమారుడు, వింటున్నారా? మహామహిమతో మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వాళ్ళు రొమ్ము కొట్టుకుందురు. ఎప్పుడు కొట్టుకుంటారో తెలుసా? ఈ వధువు ఎత్తబడుతోటే శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ మహాశ్రమల కాలం ప్రారంభం అవుతోటే దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు ఇక వీళ్ళు, వింటున్నారా, అప్పుడు వాళ్ళు రొమ్ముతో కొట్టుకుంటాంటారు. అయ్యో నేను ఎత్తబడకుండా మిగిలిపోయిననే, అయ్యో నేను రాకడని నమ్మలేదే, వాళ్ళు చూపించారు కూడా ఇది రాకడా అని, అయినా నేను నమ్మలేదే. కానీ అప్పుడు పశ్చాత్తాపడిన అవకాశం లేదు, అప్పుడు ఏడ్చిన అవకాశం ఉండదు, అప్పుడు కన్నీళ్లు గార్చిన అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పటికే అది ఆలస్యమైపోయింది. సకల జనులు, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఖచ్చితంగా రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. కానీ దానికంటే ముందు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహా మహిమతో మేఘారుడే వచ్చుట చూశారు. వాళ్ళు చూడకపోయినా మనం చూపిస్తాం, మనం ప్రకటిస్తాం. మనం మొదటి రాకడ వర్తమానం ప్రపంచమంతటితో ఎలాగైతే శిష్యులను వేరు చేసిందో, మొదటి సంఘము ఆది సంఘాన్ని వేరు చేసిందో, ఇప్పుడు రెండవ రాకడ వర్తమానం మళ్ళీ అదే విధముగా ప్రపంచములో ఉన్న సంఘములన్నిటితో ప్రపంచమంతటితో మనల్ని వేరు చేస్తా ఉన్నది. ఆమేనంటారా? ఆ మొదటి రాకడను ప్రకటించినందుకు వాళ్ళు హింసించబడ్డారు, నిందించబడ్డారు, దూషించబడ్డారు, ద్వేషించబడ్డారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు. ఇప్పుడు కూడా అంతే. మనం ఈ రెండవ రాకడ వర్తమానం ప్రకటిస్తున్నందుకు అయ్యా రాకడైందని చెప్తాను, మా బ్రదర్ రాకడైందని చెప్తున్నాడు. ఎవరోగా మన ఎంటైర్ మెసేజ్ వాళ్ళు చెప్తారు అన్నమాట. మనిషి కుమారు, ఏకైక మనిషి కుమారు రాకడ జరిగిందని చెప్తున్నాడు, రాకడైందని చెప్తున్నాడు. వీడియోలే తయారు చేస్తున్నాడు నా మీద. బయటోడు కాదు, బయటోడు చేసేట్టు చెప్తున్నాడు అనుకో, మనం లోపటోడే చేస్తున్నాడు. ఇప్పుడు కపట సహోదరులు. ఎస్, నాకున్న ఈ యొక్క సంఖ్యలు అధికము కావాలని కక్ష చేతలో మిష చేతనో ఈ సువార్తను కొంతమంది కపట సహోదరులు కూడా ప్రకటిస్తున్నారు. సువార్త చెప్పుడుతోటే అందులో ఒకడు అంటున్నాడు, అరే ఈ సువార్త నీకు ఎవరు చెప్పిండ్రా? ఇది మెయిన్ చెప్తున్నది ఎవరంటే అక్కడున్న పౌలు. నిన్ను కాదు అరెస్ట్ చేయాల్సింది, పౌలును అరెస్ట్ చేయాలి, సంఖ్యలు అధికం చేయాలని పౌలు గారు అంటాడు. నాకున్న సంఖ్యలు అధికము కావాలని కొంతమంది కపట సహోదరులు స్వార్థ ప్రకటిస్తున్నారు. బ్రదర్, లేఖనాలు ఎప్పుడు తప్పిపోవండి, అది వాక్యం. అది కొంతమంది ఆ విధంగా ఉన్నారు కూడా. సరే, రెండవ రాకడ యొక్క స్వార్థ ఇప్పుడు ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు మనం ప్రకటించాల్సింది ఏంటంటే మేఘమును. సిల్వను గురించిన సువార్త నశించిపోవచ్చిన వారికి వెర్రితరముగా ఉన్నది, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అది మొదటి రాకడలో చెప్పమన్న మాట. ఎందుకంటే అప్పుడు సువార్తనే సిలువ కాబట్టి. సువార్త ఏంటి? సిలువను గూర్చిన వార్త. సువార్త ఏంటి? సిలువను గూర్చిన సువార్త. ఆ సిలువను గూర్చిన సువార్త నశించిపోతున్న వారికి వెర్రితరంగా ఉంది, నవ్వులాటగా ఉంది, హేళనగా ఉంది, ఎగతాళిగా ఉంది. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు రెండవ రాకడ మేఘమై ఉన్నది. ఎందుకంటే రెండవ రాకడ ఆయన ఎట్లా వస్తానన్నాడు? మేఘారుడే వస్తానన్నాడు. ఆయనే చెప్పాడుగా మేఘారుడుగా వస్తానని. రెండవ రాకడ ఆయన మేఘారుడుగా వస్తానన్నాడు ఆయన. సో ఇప్పుడు మేఘమును కూర్చున్న ఈ సువార్త, రెండవ రాకడ సువార్త, మేఘమును కూర్చున్న ఈ రెండవ రాకడ సువార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనంగా, హేళనగా, నవ్వులాటగా ఉన్నది. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అక్కడ ఎలాగైతే సిలువను గూర్చి శత్రువులు ఉన్నారో ఇక్కడ కూడా మేఘమును గూర్చి శత్రువులు ఉన్నారు.
ఉన్నారా లేదా? అక్కడ సిలువకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారా లేదా? ఇక్కడ కూడా మేఘమునకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారు. ఆమేన్. అందుకే ఈరోజు మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటిది? ఎగ్జాక్ట్లీ ప్రకటన 10 మేఘమును గురించిన సువార్త. మత్తయి 24, 26, 27, 28, 30, 31, 32 ఇవన్నీ అవే. ఈ రెండవ రాకడలో నెరవేర్పు జరిగిన లేఖనాలు, ఈ దినమున నెరవేర్పు జరిగిన లేఖనాలు రెండవ రాకడలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. యేసుక్రీస్తు తిరిగి భూమిపైకి వచ్చిన దినములలో మనం ఉన్నాం. ఇప్పుడు మరలా ఆయన భూమిపైకి వచ్చిన దినాలలో జీవిస్తానం మనం. నేడు ఈ లేఖనం మీ కనుల ఎదుట నెరవేర్పు జరిగాను అని ప్రవక్త చెప్పలేదా? యేసుక్రీస్తు మనలా తిరిగి భూమిపైన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు అని ప్రకటించుటే నా పరిచర్య ఉన్నది. బాప్తిసం యోహాను కూడా అదే మాట చెప్పాడు. ఏలియా బాప్తిసం యోహాను మొదటి రాకడ ముందు అదే చెప్పాడు. ఇప్పుడు రెండో రాకడ ముందు ఏలియా విలియం బ్రెన్హామ్ అదే చెప్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ రుజువులు ఏం కావాలండి? ఇది చూపిస్తున్నా కూడా దాన్ని చూడలేకపోతున్నారు, అవగాహన చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళకి బయలుపట్టిస్తలేదంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళు గుడ్డివాళ్ళు. వారి నాయకులు గుడ్డివారే, వారిని వెంబడిస్తున్న వారు గుడ్డివారే. ఇద్దరు కలిసి తొందరలో గుంటలు పడతారు. అదే అగాధంలా, అడుగులేని అగాధంలా. ఆ గుంట ఏంటిదంటే అడుగులేని అగాధం. అదే పాతాళమై ఉన్నది. అవునంటారా? మత్తయి సువార్త 24:30 అదే అంటున్నాడు. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమును ముందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశమే కూడా వచ్చుట చూసాం. నేడు ఈ లేఖనం నెరవేర్పు జరిగినది భూమి మీద. కరెక్టేనా? భూమి మీద ఉన్న సకల గోత్రంలో రొమ్ము కొట్టుకుందరు. ఇది జరగబోతున్నది. ఎందుకంటే మనం ఇంకా ఎత్తబడలే. ఇంకా ఆయన రావడం చూసాం, కానీ ఇంకా వెళ్ళిపోవడం జరగలే. చూడండి, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? మనల్ని తీసుకుపోవడానికి. మరి మనిషి కుమారుని పరిచర్య ఎప్పుడు మూడిటితో ముడివేయబడి ఉంటుంది. ఒకటి భూకంపం, మహాభూకంపం. రెండవది పునరుద్ధానం. ఆ భూకంపములో పునరుద్ధానం, నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు, వాళ్ళ శరీరాలు లేపబడతాయి. మూడవది ఎత్తబడుట, కొనిపోబడుట. మనిషి కుమారుని పరిచర్య మొదటి రాకడలో అట్లనే ముగించబడింది. ఆ ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుని రాకడ ఎలా ముగించబడిందంటే, ఒకటి భూకంపం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదవండి, 50వ వచనంలో ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు భూకంపం వచ్చి బండలు బద్దలైపోయింది అక్కడ. కరెక్టేనా? ఆ బండలు దొర్లి కింద పడ్డాయి భూకంపానికి. భూమి బద్దలైపోయింది, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. ఆ తర్వాత 40 రోజులకు వాళ్ళందరూ కలిసి ఎత్తబడ్డారు. ప్రభుతో పాటు వాళ్ళు కూడా పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు కొనిపోబడ్డారు. అర్థమైన రామ చెప్పండి. ఇప్పుడు కూడా రెండవ రాకడలో ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచర్య దేంతో ముగించబడుతుంది? మళ్ళీ మహాభూకంపము. ఆమేన్. మరియు ఆ నిద్రించిన 7 సంఘకాలాలలోని నిద్రించిన వధువు పరిశుద్ధులు, 7 సంఘాలలో నిద్రించిన వధువు లేపబడుతుంది, పునరుద్ధానులై లేస్తారు. ఆ తర్వాత సజీవంగా నిలిచిన మనము కూడా మార్పు చెంది మనము కలిసి ప్రభుతో కొనిపోబడతాం. మనం అక్కడికి ర్యాప్చర్, ఎత్తబడుట. అప్పుడు రెండవ రాకడ పూర్తయిపోయింది. రెండవ రాకడ ప్రాసెస్. ఒకటి ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బూర. ప్రభు కిందికి దిగి వస్తున్నప్పుడు ఈ 3 కార్యాలు చేస్తాడన్నాడు ప్రవక్త. ర్యాప్చర్ అనే మెసేజ్లా, ఎత్తబడిన వర్తమానంలా. ఏంటి ఆ 3 కార్యాలు? ఒకటి ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బూర. ఆర్భాటం అంటే ఏమని చెప్పాడు ప్రవక్త అందులో? అదే వధువుని క్రీస్తులో సమకూర్చుట, క్రీస్తుతో ఐక్యతలోకి తీసుకొచ్చుట. మనం అందరం ఇప్పుడు ఎవరితో ఐక్యతలోకి వస్తారా? మనం
మన భర్త మన శిరస్సు, మన తలరాయి, మన తలరాయితో, మన శిరస్సుతో ఈ శరీరము వధువు అనే శరీరము ఐక్యత పొందుతా ఉన్నది. అదే వివాహమై ఉన్నది. పురుషుడు భార్యతో ఐక్యత పొందుటే వివాహము. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, తన భార్యలో తనను తాను కుమ్మరించుకుంటాడు. వాళ్ళిద్దరు అలా ఏక శరీరం అవుతారు. పురుషుడు కుమ్మరించుకోవడం భార్యలో, అలా వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతారు. అలా కుమ్మరించుకోవడం ద్వారా ఆమె ఆ పురుషుని యొక్క జీవము చేత గర్భవతి, ఆ పురుషుని ప్రతిబింబమును కంటది ఆమె. ప్రకటన 19లో చెప్పినట్టు ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవమేనా? ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయమేనా? ఎగ్జాక్ట్ రైట్. ఇది అదే. దిగొచ్చాడా మన పురుషుడు ఈ కన్యక దగ్గరికి, తన జీవాన్ని నీలో కుమ్మరించడానికి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఈ వధువులో కుమ్మరించడానికి. మొదటి రాకడేంటిది? దేవుడు ఏమై ఉన్నాడో ఆ దైవత్వం అంతా, దాని సర్వ పరిపూర్ణత శరీరముగా, ఇది మర్చిపోవద్దు, శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకొనుట. అది మొదటి రాకడ. ఇప్పుడు రెండవ రాకడ ఏంటిది? క్రీస్తులో ఉన్న దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమ్మరించుకొనుట. ఆ మొదటి రాకడలో ఒక శరీరం క్రీస్తు, యేసుక్రీస్తు. కానీ రెండవ రాకడలో అనేక సభ్యులు కలిగిన శరీరం, అనేక అవయములు కలిగిన శరీరం. మనందరం క్రీస్తు శరీరంలో అవయమని పౌలు గారు కొరింథీ పత్రికలో రాయలేదా? శరీరం ఒకటే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రభువు ఒకడే, దేవుడు ఒక్కడే, అదే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, శరీరం కూడా ఒకటే. కానీ అనేక మంది సభ్యులు, అవయవాలు, భాగాలు. ఇప్పుడు అనేకమైన భాగాలు కలిగిన శరీరములో క్రీస్తు తనను తాను కుమ్మరించుకుంటున్నాడు. అందులో నువ్వు ఒక భాగం, నేను ఒక భాగం. అందులో నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం. అదే రెండవ రాకడ అయి ఉన్నది. మొదటి రాకడ ఎందుకు జరిగింది నేను ముగిస్తాను, తర్వాత నెక్స్ట్ సాయంత్రం కంటిన్యూ చేస్తా దీన్ని. మొదటి రాకడ ఎందుకు జరిగింది? రెండవ రాకడ కోసం. ఎక్కలేదా నేను చెప్పింది? మొదటి రాకడ ఉద్దేశం ఏంటి అసలు? మొదటి రాకడలో ఎందుకు ఆయన ఏమి సాధిద్దామని వచ్చాడు? ఆయన తన కోసము వధువుని సాధించడానికి, పెళ్లి కుమార్తెను సాధించుకోవడానికి. ఎలా సాధించాడు? తన రక్తమునిచ్చి, తన జీవాన్ని ఆరబోసి, తన ప్రాణాన్ని పెట్టి ఆమెను సంపాదించుకొని, ఇప్పుడు ఆమె ఆయనలో భాగమై ఉండటకు, ఆయన శరీరంలో శరీరం అవ్వడానికి, ఆయన ఎముకలో ఎముక అవ్వడానికి, మాంసంలో మాంసం అవ్వడానికి, ఆత్మలో ఆత్మ అవ్వడానికి, రక్తంలో రక్తం అవ్వడానికి, ఆయన తన జీవాన్ని అంతయు కూడా, ఆయన తన సర్వస్వాన్ని అంతయు కూడా, ఆయన దైవత్వాన్ని అంతయు కూడా అనేక సభ్యులు కలిగిన ఆ శరీరంలో కుమ్మరించాడు. ఇప్పుడు ఆయన మొదటి రాకడ జరిగినదే రెండవ రాకడ కోసం. ఆయన ఎందుకు వచ్చాడో దాన్ని ఇప్పుడు సాధిస్తున్నాడు. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు ఆయన తన రక్తమును, తన సొంత రక్తాన్ని, దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించాలనుకున్న సంఘాన్ని ఇప్పుడు ఆయన స్వాధీనపరచుకోవడానికి వచ్చాడు. ఆయన తన జీవాన్ని దారబోసింది ఎందుకు? తన ప్రాణమును పెట్టింది ఎందుకు? తన రక్తమును చిందించింది ఎందుకు? ఎందుకో తెలుసా? ఈ 7 సంఘకాలాలలో ఒక వధువుని, అన్ని జనులలో నుండి ఒక పెళ్లి కుమార్తెను తన నామం నిమిత్తం వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఆయన. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు ఆయన మనసులా. ఆ ఏర్పరచబడిన గుంపులోని వారిలో తన జీవాన్ని కుమ్మరించి వారిని తన వారిగా స్వీకరించడానికి వచ్చాడు ఆయన. మొదటి రాకడ ఉద్దేశము, లక్ష్యము
రెండవ రాకడలో నెరవేరిపోతుంది. అది ఇప్పుడు నెరవేరిపోతుంది. అర్థమైందా? ఆ దైవత్వం ఇప్పుడు నీలో నాలో కుమ్మరించబడకపోతే దేవుడు మానవుడు ఒకటవడం. మొదటి రాకడలో ఏం జరిగింది? ప్రవక్త అంటాడు, ఆకాశము భూమి ఒకదానినొకటి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాయి. ఆకాశమందు దేవుడున్నాడు, భూమి యందు మానవుడున్నాడు. వీళ్ళిద్దరు ఒకటయ్యారు. ఎట్లా? యేసుక్రీస్తులో. శరీరమో భూమి, ఆకాశమో ఆత్మ. దేవుడు మానవుడు ఒకటయ్యారు యేసుక్రీస్తులో. ఆ పర్పస్ నెరవేర్పు చేయడానికి ఆయన వచ్చి దాన్ని నెరవేర్పు చేసామే రెండవ రాకడలో జరుగుతూ ఉన్నది. ఎలా అంటే మరలా దేవుడు దైవత్వం అంతయు కూడా మానవత్వంలో కుమరించబడతా ఉన్నది. అందులో ప్రథమ ఫలం ఎవరో తెలుసా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ప్రతిదానికి మొదటిగా పరిపక్వత చెందిన ఫలాలు వస్తాయిగా. పంటలో కూడా మొదటిగా పరిపక్వత చెందిన పని వస్తుందిగా. అన్నీ ఒకసారి పరిపక్వతకు రావు, ఫస్ట్ ఒకటి వస్తుంది. అదిగో ఆ మొదటి పన, ఆ మొదటి ఫలము ఎవరో తెలుసా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. దేవుడు మానవుడు ఒకటయ్యాడన్నట్టుకు ఆయనే ఉదాహరణ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ మొదటి పన అల్లాడించబడింది. ప్రపంచమంతటా అల్లాడించబడింది. ఎందుకు అల్లాడించబడింది? ఇదిగో మిగతా పనులు కూడా అదే మొదటి పన వలె ఆ పరిపక్వతలోనికి రాబోతా ఉన్నది. ఇదిగో మిగతా పనులలో కూడా దేవుడు మానవుడు ఒకడు కాబోతున్నాడు. బ్రదర్, దేవుడు మానవుడు ఒకటైతే ఏమవుతుంది బ్రదర్? సింపుల్గా చెప్తాను, దేవుడు మానవుడు ఒకటైతే వాళ్ళు సృష్టిని సృజించగలరు. వాళ్ళు ఒక చిన్న దేవుడిగా మారిపోయారు. అమెచ్యూర్ గాడ్, చిన్న దేవుడిగా వాళ్ళు మారిపోయారు. దేవుడు మానవుడు ఒకటైతే. అందుకే ప్రవక్త పలకబడిన మాట ద్వారా ఉడతలు, 7 ఉడతలు 2 సార్లు సృజించబడ్డాయి. మొదటిసారి 3 ఉడతలు, రెండవసారి 4 ఉడతలు. అందుకే పలకబడిన మాట ద్వారా కొలరాడులో వచ్చిన మంచి తుఫాన్ ఆయన మాటకు లోబడి పటాపంచలైపోయింది. మీకు అర్థమవుతుందా? దేవుడు మానవుడు ఒకటైతే ఏమవుతుంది? సృష్టిని వాళ్ళు సృజించగలరు. అందుకే ప్రాఫెట్ అంటాడు, మీరు వాతావరణాన్ని సృజించగలరని మీకు తెలుసా? కూటానికి వచ్చినప్పుడు మీరు నిద్రపోయిననుకో, నిద్రాత్మ వాతావరణం తీసుకొచ్చింది అందరికీ. ఇక ఒక్కరు అని అన్నారు అనుకో, ఇక చూడండి పక్కన ఇంకోలు, ఆ పక్కన ఇంకోలు ఒక్కరు ఇట్లా అని నిద్రపోయిన అనుకో, మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు వాతావరణాన్ని, నిద్రపోయే వాతావరణాన్ని సృష్టిస్తున్నావు. లేదు, కూటమిలో నిద్రపోవడానికి కాదు, నువ్వు ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని ఇక్కడ సృజించవలసి ఉన్నది. షెకినా మహిమ వాతావరణాన్ని, అగ్నిస్తంభం యొక్క వాతావరణాన్ని, ఈ మేఘస్తంభం యొక్క వాతావరణాన్ని నువ్వు ఇక్కడ సృజించవలసి ఉన్నది. అర్థమైందా? నువ్వు పాటలు పాడేటప్పుడు చచ్చిపోయిన పీనుగలా పాడతా అంటావు. భజన వాళ్ళు చేసుకుంటారు, నేను వింటా అంట. ఆరాధన చేయడానికి వచ్చినావు నువ్వు చేయాలి ఆరాధన. ఆ పాడుతున్న వ్యక్తి ఒక్కడే కాదు, నువ్వు చేయాలి ఆరాధన. నువ్వు చప్పట్లు కొట్టాలా. పాస్టర్ గారు నా స్వరం బాగుండదు పాస్టర్ గారు. దేవుడు నీ స్వరాన్ని వినడు ఆయన. నీ స్వరం బాగుందా? బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నావా, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ అవి చూడడు ఆయన. గాన కోకిల వల్లే పాడుతున్నావా అని చూడడు ఆయన. ఆయన కావాల్సింది ఏందో తెలుసా? ఆత్మలో సత్యములో ఆరాధించుట కావాలి. బొంగురు గొంతుతోనే పాడు. ఆత్మలో సత్యములో నువ్వు ఆరాధించడానికి వచ్చావు ఇక్కడికి. అర్థమైందా? మౌనంగా కూర్చోడానికి లేదు. మౌనంగా కూర్చోవద్దు. కూర్చుంటే నువ్వు లెక్కలోనికి వస్తావు.
ఆరాధన చేయడానికి వచ్చినవా, లేదా ఎదుటి వాళ్ళు ఆరాధన చేస్తా అంటే చూడడానికి వచ్చినవా? నువ్వు దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి వచ్చావు. ప్రతి పాటలో నువ్వు ఆనందముతో, సంతోషముతో నువ్వు ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. నువ్వు ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. నువ్వు ఆయనను వాతావరణాన్ని సృష్టించడం. అలాంటి వాతావరణంలో అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఆత్మలో సత్యములో అందరూ ఎలుగెత్తి ఆ స్వరములతో పాడుతూ ఉంటే, అలాంటి అభిషేకములో పాస్టర్ వస్తే, పాస్టర్లో నుండి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ నిన్ను సంధిస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నీ బలహీనతలని తీసివేస్తూ ఉంటాడు, నీ రోగాలను స్వస్థపరుస్తూ ఉంటాడు, నీ దుఃఖములని సంతోషంగా మారుస్తూ ఉంటాడు. ఎవరైనా ఇట్లా అన్నారు అనుకో, ఈరోజు బ్రదర్ వర్తమానం అంత బాగా పాస్టర్ గారు చెప్పలేదు నన్ను, దానికి కారణం పాస్టర్ కాదు, దానికి కారణం నువ్వు అంటావు చూడు బాగాలేదని నువ్వే. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించి పెట్టినావంటే, పాపం పాస్టర్ ఏదో చెప్తామని వస్తాడు, నిన్ను చూసుడుతోట నీరు గారిపోతాడు. ఏమి చెప్తావన్నా ఇక రాదిగా, ఏం చెప్పాలి అర్థం కాదిగా, నీ ముఖం చూసుడుతోటే అర్థమైపోయింది. మాడిపోయిన ముఖము నువ్వు. మాడిపోయిన ముఖంతో కూర్చున్నావు, ఏడుపు కొట్టిదానా, ఏడుస్తూ కూర్చున్నావు. ఇప్పటిదాకా పాటలు పాడినప్పుడు నీకు ఆనందం కలగాలగా, ఒక్క పాట కూడా నీకు ఆనందాన్ని ఇవ్వలే. చచ్చిపోయిన పినుగా అవి, చచ్చిపోయిన పినుగులు అవి, -90 డిగ్రీలో ఉన్నాయి అవి. చచ్చిపోయిన పినుగు చెడిపోకుండా ఉండాలంటే దాన్ని మార్చరీ బాక్స్లో పెడితే, ఆ మార్చరీ రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా? -90 డిగ్రీస్. మనిషి కనుక అందులోకి వెళ్తే, బతుకున్నాడు వెళ్తే 5 నిమిషాలలో చచ్చిపోతాడు గడగట్టుకొని. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఉన్నాడు, బతుకున్నాడు మాత్రం ఉండలేడు. బతుకున్నాడు మాత్రం ఆ గదిలో ఉండలేడు, 5 నిమిషాలు ఉండలేడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఉన్నాడు అక్కడ. నువ్వు కూడా అంతే. సేవకుడు ఏదైనా బోధించాలంటే ముందు నీ దగ్గర ఆ అభిషేకం ఉండాలి. పాటలు ఎందుకు పాడతాం? ఫస్ట్ ఆ అభిషేకం కోసం. ఆ ప్రార్థనలు ఎందుకు చేస్తా అంట మధ్య మధ్యలో? ఆ అభిషేకం దిగి రావాలని. నువ్వు పాటలు పాడేవాడు కూడా చచ్చిపోయిన పిల్ల కూర్చుంటే ఇక మనం ఏం చేయగలుగుతాం? అంతే, వాళ్ళు లాక్కోలేరు. వాళ్ళకు ఆ కూటం ప్రయోజనం ఉండదు. అందుకే వాళ్ళు అంటారు మీటింగ్ అయిపోయినా, అబ్బా ఈరోజు పాస్టర్ ఏం చెప్పలే. నిద్రపోయేటోడికి నీకేం చెప్పాలరా? నిద్రపోయేదానికి నీకేం చెప్పాలా? వాతావరణాన్ని అంతా చెడగొడుతాడోడివి నీకేం చెప్తాడు ఇక పాస్టర్? పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడు? అందుకే మనం వర్తమానం చెప్పే ముందు వాతావరణాన్ని పాస్టర్కి అనుకూలంగా క్రియేట్ చేసి పెట్టాలి. మనం ప్రతి ఒక్కరు ఉజ్జీవంగా ఉంటూ, ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతుంటే మధ్య మధ్యలో లేచి 2 చేతులు ఎత్తి దేవునికి 2 చేతులు ఊపుతూ దేవుని ఆరాధిస్తూ ఎలగెత్తి స్వరముతో పాడుతూ ఉంటే, అదిగో ఆ వాతావరణంలో పాస్టర్ వచ్చాడనుకో, పరిశుద్ధాత్మ ధారాళముగా సమృద్ధైన జీవముతో నిన్ను నింపుతా ఉంటాడు. ఆయన ధారాళంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అర్థమైందని చెప్పింది. దేవుడు మానవుడు ఒకటైతే ఏమైతుంది పాస్టర్ గారు? చిన్న సృష్టికర్తగా ఆ మానవుడు మారిపోయాడుగా. తన పరిస్థితులను తాను సృష్టించుకోగలడు. చెడిపోయిన పరిస్థితిని బాగు చేసే పరిస్థితికి సృజించుకోగలడు. బ్రదర్, నేను ఈ శోధనలో ఉన్నా, నీ చేతిలోనే ఉన్నది. శోధన నుండి తప్పించడానికి నువ్వు సృష్టించుకోగలుగుతావు దాన్ని. నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసము ద్వారా, నీ వాక్య ధ్యానము ద్వారా, నువ్వు దేవునితో గడిపే సమయం ద్వారా ఆ పరిస్థితులను మార్చుకోగలుగుతావు. నువ్వు సృష్టించుకోగలుగుతావు. నువ్వు
అది నీ చేతుల్లోనే ఉన్నది. అది ఎప్పుడు జరుగుతుంది? మానవుడు దేవుడు ఒకడైనప్పుడు. బ్రదర్, నేను రోగిగా ఉన్నాను బ్రదర్. సిస్టర్ మీద రోగిగా ఉంది, కానీ పలకబడిన మాట ద్వారా ఆమె కంటి అదృశ్యమైపోయింది. నువ్వు కూడా యేసుక్రీస్తు నామములో ఈ రోగాన్ని నేను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తానా. ఫినిష్. థ్యాంక్ యూ లార్డ్. అయిపోయింది. చూడు, నీ కంటి మాయమైపోతుంది. చూడు, నీ రోగం మాయమైపోతుంది. చూడు, నువ్వు సాయంత్రం వచ్చేసరికి, నువ్వు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వచ్చేసరికి బలహీనంగా నువ్వు లేడి గంతులు వేసినట్టు వేస్తా అంటావు. నువ్వు వడబేన్, ఏం జరిగినది? ఇప్పుడు నీవు ఒక చిన్న సృష్టికర్తవయ్యావు. నీ క్యాన్సర్ పోయింది, అక్కడ నీ వ్యాధి పోయింది, నీ ట్యూమర్ పోయింది. ఓ నీకున్న బలహీనత ఏదైతే కిడ్నీ సమస్య, గుండె సమస్య, అవన్నీ పోయినాయి ఇప్పుడు. ఎందుకు? నువ్వు ఒక చిన్న సృష్టికర్తగా దాన్ని పలికేసావు. నువ్వు ఒక చిన్న సృష్టికర్తగా నువ్వు దాన్ని పలికేసావు. నువ్వు దాన్ని ఫినిష్. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటిది? దేవుని లక్ష్యం ఏంటిది? మానవుడు దేవుడు ఒకటి కావాలి. అదే మొదటి రాకడ ఉద్దేశం. ఆ ఉద్దేశమే రెండవ రాకడలో నెరవేర్పు అవుతున్నది, ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఈ రెండవ రాకడలో దేవుడు మానవుడు ఒకడవుతూ, వధువు ఆయన ఒకడవుతూ, చిన్న సృష్టికర్తలుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. ఆమేన్. లెట్స్ ప్రే. సాయంత్రం చూసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి తలలో ఉంచినట్లయితే లేచి చిన్నబడితే నిలబడండి, మోకరిస్తే మోకరించండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హిస్ ప్రెజెన్స్ ఇస్ హియర్. ఆయన ప్రసన్నత ఇప్పుడు ఇక్కడ ఉంది. ఆయన సన్నిధి ఇప్పుడు ఇక్కడ ఉన్నది. మొదటి రాకడ జరిగినదే రెండవ రాకడ కోసం. రెండవ రాకడలో ఆయన మొదటి రాకడలో ఏం సాధించాలనుకున్నాడో, ఏది లక్ష్య సాధనగా పెట్టుకున్నాడో, అది రెండవ రాకడలో నెరవేరిపోతున్నది. అదే మానవుడు దేవుడు ఒకటవుట. అదే దైవత్వం అంతా మానవుల్లో కుమ్మరించబడుట. ఆయన ఏకైక మనిషి కుమారుడిగా వచ్చినదే నీలో కుమ్మరించుకోవడానికి, నాలో కుమ్మరించుకోవడానికి, మనలో కుమ్మరించుకోవడానికి, ఏర్పరచబడిన జనాంగంలో కుమ్మరించుకోవడానికి, ఎన్నుకోబడిన వధువులో కుమ్మరించుకోవడానికి. సోదరి, సోదరుడా, ఈరోజు ఆయన తనను తాను నీలో కుమ్మరించుకోవాలని ఆశిస్తున్నప్పుడు నువ్వు నిజంగా నీ జీవితాన్ని తెరిచి ప్రభువా కుమ్మరించమని అడుగుతావా? నిజంగా నీ జీవితాన్ని ఇప్పుడు తెరిచి, నీ హృదయాన్ని తెరిచి ప్రభువా ఇప్పుడు కుమ్మరించమని అడుగుతావా? ఇది అడగాల్సిన సమయం. ఇది నువ్వు ఆయనను అడగాల్సిన సమయం. ఇది అడుగు. మానవుడు దేవుడు ఒకటి కావాలనేదే దేవుడి ప్రణాళిక, దేవుడి సంకల్పం. దైవత్వం అంతా మానవుల్లో నివసించాలి, శరీరముగా మానవుల్లో నివసించాలి అనేదే దేవుడి ప్రణాళిక. దాని కొరకే ఆయన రక్తమును చిందించాడు, ప్రాణమును పెట్టాడు, జీవాన్ని ధారబోసాడు మొదటి రాకల్లో. దాన్ని సాధిద్దామనే, దాన్ని పొందుకుందామనే ఇప్పుడు అది రెండవ రాకల్లో దాన్ని సాధిస్తున్నాడు. ఆయన ఆ లక్ష్యాన్ని ఆయన పొందుకుంటున్నాడు. ఆయన అవును, ఆ లక్ష్యాన్ని ఇప్పుడు ఆయన ఛేదిస్తున్నాడు. ఆయన ఇప్పుడు నిజంగానే ఒక వధువు ఉన్నది, ఆయనలో ఆయన కుమ్మరించుకుంటున్నాడు. నిజంగానే ఇప్పుడు ఒక పెళ్లి కుమార్తె ఉన్నది, ఆయన రెండవ రాకల్లో ఆయన దిగొచ్చి ఇప్పుడు ఆయనలో కుమ్మరించుకుంటున్నాడు. తలరాయిగా ఆమెకు హత్తుకుంటున్నాడు. ఆ శరీరముతో తలరాయిగా ఆయన హత్తుకుంటున్నాడు. ఆ పిరమిడ్గా తలరాయిగా ఆయన హత్తుకుంటున్నాడు. ఆయన ఈరోజు దేవునికి సమర్పించుకుంటావా? ఈరోజు దేవుని ఆహ్వానిస్తావా సిస్టర్? దేవుని ఆహ్వానిస్తావా బ్రదర్? ప్రభువా, నువ్వు నాలోనికి రావాలని నేను ఆశిస్తున్నా. పూర్తిగా నాలోనికి కుమ్మరించుకొని పూర్తిగా నాలో నువ్వు నివసించాలిగా. నేను ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడని
పౌలు గారు చెప్పిన స్థితికి నేను రావాలి. అలాంటి జీవితంలోకి నేను రావాలి. అలాంటి బ్రతుకులోనికి నేను రావాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా నా జీవితం మారాలి ప్రభువా. నేను కుమ్మరించుకుంటున్నాను అని దేవుడికి కుమ్మరించుకుంటావా? ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. యోవేలు గ్రంథములో ఆ పురుగులు ఫలములు ఆకులు బెరడు కొమ్మను తిని వేసెను. యోవేలు గ్రంథములో ఆ పురుగులు ఫలము ఆకులు బెరడు కొమ్మలు తిని వేసెను. నలుగురు దూతలను పంపి వధువు వృక్షాన్ని పునరుద్ధరించావయ్యా. మొదటి పనైనా బ్రహ్మాంను నీవే అల్లాడింపజేసావయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆది అంతం ఎరిగిన దేవా, నీ ఆలోచన మర్మమైన క్రీస్తును బయలు పరిచేను. ఆది అంతం ఎరిగిన దేవా, నీ ఆలోచనయే మర్మమైన క్రీస్తుని బయలు పరిచేను. రక్షకునిగా విమోచకునిగా నీ ప్రేమ చూపావయ్యా. ధర్మశాస్త్రము నుండి కృపలోనికి నడిపించుచున్నావయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన నీకే యేసయ్యా. అవును ప్రభువా, ఆ 4 పురుగులు, యోవేలులో 4 పురుగులు తిని ఉన్న ఆ వధువృక్షమును తిరిగి ప్రభువా 4 వర్తమానముల ద్వారా, ఆ 4 ప్రభువా దశలలో తండ్రి మరలా పునర్దించిన దేవుడవై ఉన్నావు. వధువు పునరుద్ధరణ కాలంలో ఉన్నాం. వధువృక్షము యొక్క పునరుద్ధరణ కాలంలో ఉన్నాం. ఆరాధన నీకేనయ్యా. వధువృక్షంను పునర్దించిన ఓ మా యేసయ్యా, ఆరాధన నీకే. నిజమే ప్రభువా, తలరాయిగా దిగి వచ్చి ఆ వధువుకి ప్రభువా, నీవు నా శరీరంలో శరీరము, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక, నా రక్తములో రక్తము, నా జీవములో జీవము, నా పోలికలో పోలిక, నా యొక్క రూపములో రూపము, నాలో నుండి తీయబడిన శ్రీమతి యేసుక్రీస్తు అని నువ్వు బయలుపరుస్తున్న కాలములో మేము ఉన్నాము. ఆరాధన నీకేనయ్యా. అలా బయలుపరుస్తున్న వాడా నీకే ఆరాధన. తండ్రి నీకే ఆరాధన. మానవుడు దేవుడు ఒకడవునట్లుగా నీ విమోచన ప్రణాళికను రచించి జగదు పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే ప్రభువాను ఒంటరిగా ఉన్నప్పుడే నీ మనసులో ఆ విమోచన పథకాన్ని రచించి ఆ విమోచన ప్రణాళికను నెరవేర్పు చేస్తున్న కాలములో నెరవేర్పు చేస్తున్న వాడా ఆరాధన నీకే. నీతో ఏకమవడం అంత ఎంత భాగ్యమయ్యా.
క్రీస్తుతో ఐక్యత పొందుట అంటే ఎంత భాగ్యమయ్యా! అది జీవితంలో ఎవ్వరికి ఇవ్వబడని భాగ్యం. అది మాకిచ్చావు యేసయ్యా. మమ్మల్ని అందుకు ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు, ముందు నిర్ణయించుకున్నావు. నీతో ఇప్పుడు మమ్మల్ని ఏకము చేస్తున్నావు, ఐక్యపరుస్తున్నావయ్యా. తలరాయి వచ్చి శరీరాన్ని ఐక్యపరుస్తున్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. అదంతా ఈ ఏకైక మనిషి కుమారుని రాకడలో, రెండవ రాకడలో నెరవేర్పవుతున్నది ప్రభువా. ఏకైక మనిషి కుమారుని మొదటి రాకడ ఏ లక్ష్యం కోసమైతే జరిగిందో, ఆ ఏకైక మనిషి కుమారుని రెండవ రాకడా దాన్ని నెరవేర్పు చేస్తున్నది అయ్యా. దాని నెరవేర్పులో మేము ఉన్నాం. ఇప్పుడు నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రార్థించుకుందాం, సమర్పించుకుందాం. మన ప్రాణాత్మ శరీరాలను ప్రభుకి సమర్పించుకుందాం. ఆయన దైవత్వం మనలో కుమరించబడినట్లుగా సమర్పించుకుందాం. ఆయన తన్ను తాను మనలో కుమరించుకున్నట్టు ఏ ఆటంకాలు ఆయన కలగకుండా, ఏ అడ్డంకులు మనలో లేకుండా అవన్నీ మనం పక్కకు తొలగించి పూర్తి అధికారం ఆయనకి ఇచ్చేద్దాం. పూర్తి అధికారాన్ని ఆయనకి ఇచ్చేద్దాం. మన పైన పూర్తి అధికారం ఆయనకి ఇచ్చేద్దాం. ప్రభువా నేను సమర్పించుకుంటున్నానని చెప్పు. ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృప కలిగిన దేవా, ఆది అంతమయ్యుండి ఆదిలోని అంతమును చూసి అల్ఫా ఒమేగాగా ఉన్న దేవా, నీకు వందనాలు తండ్రి. నీ అద్భుతమైన ప్రణాళిక, నీ అద్భుతమైన విమోచన పథకం, సంకల్పం ఇప్పుడు మా హృదయాలలో తెరవబడి, ఆ మర్మం అంతా మాకు తెరవబడి, మాలో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో మాకు అర్థమవుతున్నది. మా జీవితాలలో నువ్వు ఎలా పనిచేస్తున్నావో మాకు అర్థమవుతున్నది. మా జీవితాలలో నువ్వు ఎలా క్రియ చేస్తున్నావో మాకు అర్థమవుతున్నది. అసలు ఏ లేఖనాలు మాలో నెరవేరిపోతున్నాయి, ఏ లేఖనాలలో మేము ఉన్నాము, ఏ లేఖనాలు మాలో నెరవేరిపోతున్నాయి, నీ సంకల్పం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటో మాకు పూర్తిగా 7 ముద్రలు తెరబడినప్పుడు మా హృదయాలలో వాటిని తెరిచి ఈరోజు నువ్వు వాటిని జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఆ విమోచన పథకమంతా మాలో జరిగిస్తున్నావయ్యా. నువ్వు నేను ఒకటవడమే ప్రభువా, మీరు నేను ఒకటవడమే, ఈ వధువు మరియు తలరాయిన నీవు ఒకటవడమే, మానవుడు దేవుడు ఒకటవడమే నీ ప్రణాళిక అయి ఉన్నది, నీ సంకల్పమై ఉన్నది, నీ విమోచన పథకమై ఉన్నది. నువ్వేమిటో పూర్తిగా నీ పిల్లలకు తెలియజేసుకోవాలనుకున్నావు, బయలుపరుచుకోవాలనుకున్నావు, బయలుపరుచుకుంటున్నావయ్యా, కుమ్మరించుకుంటున్నావయ్యా, బయలుపరుచుకుంటూ వారిలో కుమ్మరించుకుంటున్నావయ్యా. అదే ఇప్పుడు మాలో జరుగుతున్నది. నీ ఒక్కొక్క గుణలక్షణం మాకు బయలుపరచబడి అది మాలో కుమ్మరించబడతా ఉన్నది. అందును బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. నిశ్చయంగా ఈ కృతజ్ఞత కూడిక మేము ఈరోజు నీకు కృతజ్ఞత ఎందుకు తెలియజేస్తున్నామంటే, నీ ప్రణాళికలో మా ప్రభువా, తలరాయివైన నీవు మాతో ఏకమవుతున్నావే, మానవుడైన మాతో దేవుడవైన దేవాతి దేవుడవైన నీవు ఏకమవుతున్నావే, ఏకము చేస్తున్నావే, ఐక్యత ఉన్నట్లు చేస్తున్నావే. అది ప్రభువా, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. అదంతా నువ్వు నెరవేరు చేస్తున్నావు. ఈరోజు నెరవేరిపోతున్న కాలంలో ఉన్నావు. ఎవడో జీవితంలో కాదు, మా జీవితంలో, మా జీవితాలలో అది నెరవేరిపోతున్నది. వందనాలు యేసయ్యా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ఆస్వాదించు, బలపరచు, కృప చూపించు, దయ చూపించు. ప్రతి ఒక్కరికి నీ దీవెనలు దయచేయి. మాకు ఏ దీవెన కావాలంటే ఈలోక సంబంధమైనవి కాదు ప్రభువా, మాకు కావలసింది నీ ప్రణాళికలోని దీవెన, నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో, నీ విమోచన పథకములో ఏది సాధించాలని నువ్వు ఇదంతా చేసావో దేవా, అది మాకు కావాలి యేసయ్యా. అది మాలో జరగాలి యేసయ్యా. ఆ దైవత్వం అంతా మాలో కుమరించబడాలి యేసయ్యా. అలాంటి కృప మా అందరికీ దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను